నమస్కారం అందరికీ. విన్నారు కదా మన పత్రిజీ గారు ఏం చెప్తున్నారు. సో దేవునితో ఏకీభవించడము, దేవునితో కలిసి ఉండడము అంటే ఏమిటి అంటే చాలామంది చెప్తుంటారు ఎన్నో రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు బీ విత్ ద డివైన్ అని. సో ఇదే విధంగా ప్రతి గురువు పరమహంస యోగానంద గారు కూడా అలాగే చెప్తూ ఉండేవారు. అయితే ఒక సందర్శకుడికి ఆ, సందేహం కలిగింది. అంటే దేవునితో ఏకీభవించడం, దేవునితో ఉండడం అంటే ఏమిటి? పత్రిజీ గారు ఏమన్నారు? దేవునితో ఉండడం అంటే నీ శ్వాసతో నువ్వు ఉంటే దేవునితో ఉన్నట్టే. అంటే నువ్వు ఇతరత్ర ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా, అనవసరమైన ఆలోచనలు నువ్వు చెయ్యకుండా, నీ ఆలోచన శక్తిని ఆయనతో నువ్వు అలైన్ చేసుకుంటే నువ్వు దేవునితో ఉన్నట్టే. సో ఇప్పుడు పరమహంస గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఓకే. సో భగవంతుడితో సంబంధం ఏర్పరచుకోమన్నారు. సో ఎప్పుడూ కూడా దేవుణ్ణి గురించే ఆలోచించడము ఆచరణాత్మకంగా అనిపించడం లేదే అని ఒక సందర్శకుడు వ్యాఖ్యానించాడు. అప్పుడు పరమహంస గారు ఏం చెప్తున్నారంటే, ప్రపంచం మీతో ఏకీభవించవచ్చు, కానీ ప్రపంచం ఆనందాన్ని ఇచ్చే చోట అని అడిగారట. దేవుణ్ణి విడిచిపెట్టిన మనిషిని దేవుణ్ణి విడిచిపెట్టేసిన మనిషిని నిజమైన ఆనందము కూడా తప్పించుకొని పోతుంది. అంతే కదా. ఇప్పుడు ప్రపంచం అంతా మీతో ఏకీభవించవచ్చు ఎప్పుడు నీ ఆశయం కరెక్ట్ అయినది అంటే అందరికీ ఉపయోగపడేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి, మనం ఒకప్పుడు బ్రిటిష్ వారి నుంచి మనము ఆ, స్వాతంత్రాన్ని పొందాలి. అది అందరికీ అదే కళ. సో కాబట్టి అందరూ ఏకమయ్యారు. క్రికెట్ అందరూ ఏకమవుతారు. ఏదైనా ఒక సెలబ్రిటీ వస్తోంది, గ్రామం అంతా ఏకమవుతుంది. సో అట్లా అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న దానికోసం ఏకమవుతారు తప్ప నీకంటూ ఒక కాజ్ ఉంది అంటే ఆ కాజుతో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే ఏకమవుతారే తప్ప మొత్తం అందరూ నీతో ఏకీభవించరు. పోనీ ఆ ఉన్న వాళ్ళే చాలు అని నువ్వు అనుకుంటున్నావు, సరే, బాగుంది, ఏకీభవించింది, కానీ అది నీకు ఆనందాన్ని ఇచ్చే చోట. సో దేవుణ్ణి విడిచిపెట్టేసిన మనిషిని ఆనందం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని చెప్పారు. ఎందుకంటే ఆయనే దివ్యానందం కాబట్టి, దేవుడే ఒక దివ్యానందము. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావు, మరి నీకు ఆనందం ఎక్కడుంటుంది? భూమి మీద ఆయన భక్తులు ఒకనొక అంతరిక ఆంతరిక శాంతి స్వర్గంలో జీవిస్తారు. భూమి మీద ఆయన భక్తులు అంటే ఇక్కడ దేవుడు అంటే విశ్వమే, అంటే దేవుడి రూపంలో మనకి చెప్తే అర్థమవుతుంది. సో ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో ఉండి ధ్యానము ద్వారా నువ్వు విశ్వము, లేదా ధ్యానము అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్గా మెడిటేషన్ కాకపోయినా ఎప్పుడు నీతో నువ్వు ఉండడము నిన్ను ఆ ఆ ఆ పర్టిక్యులర్ దైవ లక్షణముతోటి నిన్ను నువ్వు అలైన్ చేసుకోవడము, అది నీకు శాంతి స్వర్గంలో జీవిస్తున్నట్టు లెక్క. కానీ ఆయన మర్చిపోయిన వాళ్ళు తమ రోజుల్ని ఎలాగా ఆ, కొనసాగిస్తూ ఉంటారు? ఎవరు దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు అభద్రత, అంటే భద్రత లేకపోవడం, సేఫ్టీ ఫీల్ అవ్వరు. అలాగే చేసే ఏ పనిలో కానీ ఎందులో కూడా తృప్తి అనేది రాదు. సో ఎప్పుడైతే నువ్వు ఆ దేవునితో నువ్వు అనుసంధానం అయి ఉంటావో, అంటే దైవ లక్షణముతో ఆ దైవ ఆలోచనతో నువ్వు అనుసంధానం అయి ఉంటావో, ఎలా అయి ఉంటావో, అప్పుడు నీకు ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా నువ్వు చేసే పని ఏదైనా కూడా పరిపూర్ణంగా చేస్తావు. ఎప్పుడైతే ఆ పని పరిపూర్ణతను సాధించిందో నీ ద్వారా, బాగా గమనించండి నేనేం చెప్తున్నానో, ఎప్పుడైతే ఆ పని పరిపూర్ణత సాధించిందో నీ ద్వారా నీకొచ్చే రిజల్ట్ ఏంటంటే సంతృప్తి, సాటిస్ఫాక్షన్, కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఇది మన ఆ పరిపూర్ణత నుంచి రావాల్సిందే తప్ప మనము కృత్రిమంగా వాళ్ళతోటి వీళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కానీ, వాళ్ళని వీళ్ళని మన ఇళ్ళకి పిలవడానికి కానీ, మనం వెళ్ళిపోవడం వల్ల కానీ, లేకపోతే ఏదో రకమైన ఎంటర్టైన్మెంట్స్లో ఉండడం వల్ల తృప్తి అనేది రాదు. అది అక్కడి నుంచి వచ్చేది ఒక టెంపరీ డీవియేషన్, అంతే. టెంపరీ డీవియేషన్, దట్స్ ఇట్. తప్ప ఈ తృప్తి అనేది మాత్రము పరిపూర్ణత వల్ల వస్తుంది. ప్రాపంచికంగా నువ్వు చేసే ఏ పని కూడా పరిపూర్ణమైన పని కాదు. పరిపూర్ణత అంటే ఏంటి? నీ యొక్క 7 బాడీస్ కూడా
పరిపూర్ణత అనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళావు, లేకపోతే పెద్ద పార్టీలోను హోల్ నైట్ డాన్స్ చేసావు. సో దానికి అది ఏది సాటిస్ఫై అవుతుంది? నీ పంచేంద్రియాలు సాటిస్ఫై కావచ్చు. ఎందుకంటే నువ్వు దేన్ని చూస్తున్నావు, నువ్వు దేన్ని వింటున్నావు, నువ్వు దేన్ని నువ్వు కావాలని కోరుకుంటున్నావు. దట్ ఈస్ యువర్ మెంటల్ యాక్టివిటీ. అండ్ దాంతోపాటు ఎమోషన్ కూడా యాడ్ అవుతుంది. సో కేవలము 2 or 3 బాడీస్ మాత్రమే సంబంధించిన విషయం అది. కానీ అదేమైనా నీ ఆత్మకు సంబంధించిందా? కాదు. కాదు కాబట్టి నీ ఆత్మ అందులో ఇన్వాల్వ్ కాదు. కానప్పుడు నువ్వు చేస్తున్న క్రియకు, కర్మకు, ఈ ఆత్మకు మధ్యన గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ నీకు వెలితి, ఆ గ్యాప్ నీకు సాటిస్ఫాక్షన్, ఆ గ్యాప్ వల్ల నీకు సాటిస్ఫాక్షన్ అనేది రాదు. హోల్ నైట్ కాదు కదా, వారం రోజులు రాత్రి పగలు డాన్స్ చేసినా కూడా నీకు కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ అనేది రాదు. కాకపోతే ఇట్ ఈస్ సెపరేట్ ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్. యూ విల్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ బికాస్ ఆఫ్ దాట్, అంతే, అంతవరకే. అందునుంచి అది పరిపూర్ణమైన విషయం కాదు. పరిపూర్ణత అంటే ఏంటంటే నీ ఆత్మ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు, నీ ఆత్మ కూడా అది కావాలని కోరుకుంటున్నప్పుడు. చాలామందిని చూడండి, ఇట్లా చాలా థింగ్స్ని భోగి, రోగి, భోగి, యోగి ఎంతమంది ఎల్వన్ చేశారు. ఎల్వన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. భోగి అనేవాడు ఒకరోజు పార్టీకి వెళ్ళిన వాడు ప్రతి వారం పార్టీకి వెళ్తుంటాడు. ఇంకేమనంటే సొసైటీ అంటాడు. కానీ వాడికి ఎన్నిసార్లు పార్టీలకు వెళ్ళినా, ఎన్నిసార్లు వాళ్ళని కలిసినా, ఎన్నిసార్లు కొత్త కొత్త వాళ్ళని కలిసినా కూడా వాడికి ఆ భోగము అనేది ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆ భోగిస్తూనే ఉంటాడు. కానీ ఎక్కడ కూడా సెటిల్ అనేది అవ్వడు వాడు. ఎందుకు? ఆ సెటిల్మెంట్ అనేది నీకు ఆత్మ వల్ల కలుగుతుంది. ఆ ఆత్మ ఆ భోగంలో ఉండదు. ఆత్మ ఎప్పుడు యోగంతో ఉంటుంది. నువ్వు యోగాన్ని నువ్వు దానికి హెల్ప్ చేస్తే ఆ యోగంతో కలుస్తుంది, కానీ నీ భోగంతో ఎప్పుడు కలవదు. కాకపోతే నువ్వు అక్కడి నుంచి నువ్వు నేర్చుకునేది ఏదైనా దానికి ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్ని గ్రహిస్తుందేమో తప్ప దాని నుంచి ఏది రాదు. సో భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడం అనేది మనసా వాచా కర్మేనా జరగాల్సిన విషయము. సో అప్పుడు నీకు ఆ పరిపూర్ణత వస్తుంది. నీకు మళ్ళీ 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 అందులోనే పడవలసిన అవసరం ఉండదు. అక్కడితో నీకు పర్మనెంట్గా ఒక సెటిల్మెంట్ అనేది వస్తుంది. మానసికంగా కానీ, ఎమోషనల్గా కానీ, లేదా ఆత్మైకంగా కానీ ఒక సెటిల్మెంట్ అనేది వస్తుంది. ఒక కంటెంట్ అవుతావు అన్నమాట. కంటెంట్, ఓకే, అలా. సో కాబట్టి అది ఆ కంటెంట్ ఎప్పుడైతే అయ్యావో నువ్వు ఆ ఆత్మ కూడా ఇన్వాల్వ్ అయిందని అర్థము, ఆ పరిపూర్ణత సాధించావని అర్థము, దాని నుంచి నీకు విజ్డమ్ వచ్చింది అని అర్థము. ఆ విజ్డమే దేవుడు. సో నువ్వు దేవునితో సంబంధం ఏర్పరచుకోవడం అనేది ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి. నువ్వు ఈశ్వరుడితో స్నేహం చేసినట్టే. నిజంగా అది ఆచరణాత్మకమైనదే. ఎవరైనా ఆచరించవచ్చు, ఈజీగా ఆచరించవచ్చు. ఇది ఒకసారి అర్థమైతే. అలాగే ఈయన అంటున్నారనమాట, ఆయనతో పరిచయం పెంచుకోండి, మీ ప్రియాతి ప్రియమైన స్నేహితుణ్ణి తెలుసుకున్నట్లుగా. చూసారా, మన ప్రియాతి ప్రియమైన స్నేహితుడిని తెలుసుకున్నట్లుగా దేవుడి గురించి తెలుసుకోమంటున్నారు. అదే సత్యము. చూసారా, మనకిష్టమైన వాళ్ళ గురించి ప్రతీది మనం తెలుసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, నాతో ఉంటున్నారా, వాళ్ళతో ఎక్కువ ఉంటున్నారా, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సో అదే విధంగా ఎంత నువ్వు నీ ప్రియాతి ప్రియమైన స్నేహితుడిని ఎంత డీప్గా నువ్వు తెలుసుకుంటావో, ఎంత డీప్గా నన్ను రెస్పెక్ట్ చేస్తున్నదా లేదా ఆ స్నేహితురాలు, హూ ఎవర్ ఇట్ ఈస్, లేకపోతే నా దగ్గర ఒక మాట, ఇంకొక దగ్గర ఒక మాట, అంటే ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అలాంటి మన దేవుడికి మనం కోరుకోమలే కానీ, బట్ అంటే డెప్త్ మాట్లాడుతున్నా. ఒక మనిషితో మన స్నేహం ఏర్పడుతుంది అనేటప్పుడు ఆ మనిషితో ఎంత డెప్త్కి వెళ్తాం మనము. అదే విధంగా దేవునితో స్నేహం ఏర్పరచుకున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ కావు. దేవునితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు కూడా ఆయన యొక్క తత్వము, ఆయన యొక్క ధర్మము, ఆయన యొక్క సత్యము, ఈ డైరెక్షన్లో అతనితో డెప్త్కి వెళ్ళాలి. అప్పుడే అది సత్యము.
అని చెప్పేసి చెబుతున్నారు. మొట్టమొదట మీకు దేవుడిని గురించిన ఒక సరైన భావన ఉండాలి. కొంతమంది దేవుడి మీద సరైన భావన ఉండదు. కాస్త కొంచెము బాధ కలిగింది అనుకోండి, దేవుడే చేశాడు, దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు అంటారు. సో ఆయన్ని నెగిటివ్గా అక్కడ వాళ్ళు అంటున్నారు. అబ్బే నేను అలా కాదు, ఏదో బాధలో ఉన్నప్పుడు అంటా ఉండి 10 మాటలు అంత మాత్రం దేవుడు అన్ని చేసేస్తాడా అనేసి మళ్ళీ అంటారు. సో దే ఆర్ నాట్ షూర్ వాట్ దే ఆర్ థింకింగ్. సో ఇటువంటి భావనతోటి దేవుడితో వాళ్ళు సంబంధం ఏర్పరచుకోలేరు. ఒక స్పష్టమైన భావం ద్వారా ఆయనతో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. అలాగే ఒక మానసిక భావన, అలాగే వాస్తవమైన గ్రహింపు రెండూ కూడా కావాలి. అది ఎప్పుడు వస్తుందండి? తప్పకుండా ధ్యానము ద్వారా వస్తుంది, ప్రార్థన ద్వారా వస్తుంది. దేవుని యందు కూడా మనం ఎలా పడితే అలా ఫ్రెండ్షిప్ చేయలేము. ఎప్పుడు నీకు ఫ్రెండ్షిప్, ఎప్పుడు ఆయనైనా సరే ఎప్పుడు నీకు అర్థమవుతాడు? ముందు మన చెత్తలోంచి మనం బయటపడితే అప్పుడు ఆయన అర్థమవుతాడు. అంతే తప్ప మనకున్న చెత్తకి ఆయన్ని మనము కనెక్ట్ చేస్తున్నాము అంటే మాత్రము కన్ఫ్యూజన్ తప్ప మరొకటి ఉండదు. కొందరు తమ సృష్టికర్తను మానవుణ్ణి అజ్ఞానపు పొగలో, శిక్షాగ్నిలో, మానవుడి పనులను హృదయం లేకుండా నిశిత పరిశీలన చేస్తూ అధికార దర్పం చూపించేవాడిగా వర్ణిస్తూ ఉంటారు. అంతే కదా, రకరకాలు అజ్ఞానం అంతా కూడా నేను ఇందా చెప్పినట్టుగా మా బాధలకు ఆయనే కారణము, దేవుడే ఉండేటట్లయితే నన్ను అందులో నుంచి నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తాయి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే వారి హృదయము నందు ఒక నిశ్చితమైన పరిశీలన వారికి లేదు. ఇప్పుడు మనం చేసే పనులకి ప్రధానికి దేవుణ్ణి అంటే ఏమిటి యూజు? ఓకే, అంటే ఏంటి? ఆ దేవుడు ఎలా చేస్తున్నాడండి అంటే ఏంటి? ఆయన అడగదొక్కుతున్నాడు నన్ను అన్న మాటే కదా. నేను 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 బయటకు వద్దాం అనుకుంటున్నాను, కానీ ఆయన తొక్కేస్తున్నాడు నన్ను అని చెప్పినట్టుగానే. అంటే ఏంటి? అక్కడ అధికార దర్పం చూపిస్తున్నాడు దేవుడు నా మీద. నా మీద ప్రేమ లేదు, కానీ నన్ను అణగదొక్కేస్తున్నాడు దేవుడు అని చెప్పినట్టే. రైట్? సో ఈ విధంగా గనక ప్రేమిస్తే వాళ్ళు ఈ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తే అది అంటే ఏంటి? కఠినమైన వాడిగా, క్రూరమైన వాడిగా, ప్రతీకారం తీర్చుకునే నిర్దయుడుగా అక్కడ దేవుణ్ణి వక్రీకరిస్తూ ఉంటారు. కానీ ఆయన ప్రేమ మంచితనాలు ఎలాంటివంటే అనంతమైనవి, ఆశ్రయమైనవి, దయామయమైనవి. ఓకే, సో ఈ విధంగా మనము తప్పకుండా దేవుణ్ణి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా నిత్యమైన ఆనందం, దేవుడిది దివ్యానందము. ఆ దివ్యానందము లేదు, నువ్వు దుఃఖంతో కొట్టుకుపోతున్నావు అంటే అక్కడ నువ్వు దేవునితో నీకు అక్కడ అలైన్మెంట్ జరగలేదు అని అర్థము. నీకు అక్కడ అజ్ఞానముతో కన్ఫ్యూజన్లో పడి కొట్టుకుపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు ఇంకా దేవునితో అక్కడ కనెక్షన్ ఏర్పడలేదు. కష్టాల్లో ఉండడం అనేది జరుగుతుంది. దేవుడితో ఎలా అయినా కూడా కష్టాలు అనేవి వస్తాయి, కానీ నీకు స్పష్టత వస్తుంది ఆయనతో కనెక్షన్ ఉంటే. అప్పుడు నువ్వు ఈజీగా అందులో నుంచి బయటపడగలవు. ఓకే, అలాగే సో ఆయన సగుణుడు, నిర్గుణుడు రెండు కూడా. సగుణ రూపము, నిర్గుణ రూపము ఎక్కడ చదివారు? మన బాబా గారి జీవిత చరిత్రలో బాగా యూజ్ చేశారు ఇది, సగుణ రూపము, నిర్గుణ రూపము. ఆయన అంటారు బాబా గారు, నా సగుణ రూపము ఇంకా ఇంకా శారీరక కాన్షియస్నెస్లో, బాడీ కాన్షియస్నెస్లో ఉన్న వాళ్లకు నా సగుణ రూపము ఉపయోగపడుతుంది. దాన్ని దాటి జ్ఞాన దశకు వెళ్ళిపోయిన వాళ్ళకి నిర్గుణ రూపము, నా నిర్గుణ రూపము అన్నారు ఆయన. అంటే ఆల్రెడీ నువ్వు జ్ఞాన దశలో, జ్ఞానయోగంలో ఉన్నవాడు సగుణ రూపాన్ని పూజించకూడదు. ఎందుకంటే దానివల్ల వాడికి వచ్చే లాభమేమీ లేదు. వాడు జ్ఞానయోగి, వాడు జ్ఞానయోగంలో ఉన్నవాడు షిరిడి సాయిబాబాని నిర్గుణ రూపంలోనే చూడగలగాలి. వాడు నిర్గుణ రూపంలో చూడగలగాలి. ఆయన యొక్క కాంతి ద్వారా ఆయన కనిపిస్తుండేటప్పుడు ఇక ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన యొక్క శరీరంతో సంబంధం లేదు వాడికి. అది ఆ శరీరముతోటి ఆ వ్రతాలు, పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవి దేనికి? ఇంకా బాడీ కాన్షియస్నెస్లో ఉన్నవారికి ఆ సగుణ రూపం ద్వారా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పారు. ఓకే, అలా సో దేవుడు అనేవాడు రెండు రూపాలుగా కూడా ఉంటాడనమాట. ఇక్కడ అది చెబుతున్నారు పరమహంస యోగానంద గారు. సగుణ రూపంలోనూ నిర్గుణ రూపంలో రెండు ఆయనే.
డిపెండ్స్ ఆన్ యువర్ ఆత్మస్థాయి. నీ ఆత్మస్థాయి ఎక్కడుందనే దాన్ని బట్టి నువ్వు ఏ రూపంతో నువ్వు కనెక్ట్ అవ్వాలో ఆ రూపంతో కనెక్ట్ అవ్వాలి. ఓకే. ఒకసారి నువ్వు జ్ఞానయోగంలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇంకా ఇక్కడే కూర్చోడానికి లేదు. తన ఇచ్చ వచ్చినట్లుగా ఏ విధంగా కావాలంటే ఆ రీతిగా ఆయన రూపుదాలుస్తాడు. ఇచ్చ వచ్చినట్టుగా కాదు, కానీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ నీ ఆత్మస్థాయిని బట్టి ఆయన ఆ రూపాన్ని ధరిస్తాడు. అది నువ్వు ఇంకా నీకు శివుడు ఒక మానవుడు ఆకారంలో కనిపిస్తున్నాడు అంటే నువ్వు కనిపిస్తున్నాడు అంటే జ్ఞానయోగంలో ఉన్నవారికి కూడా కనిపిస్తాడు అంటే ఆ సమయంలో నీ కాన్షియస్నెస్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఆ సమయంలో నువ్వు బాడీ కాన్షియస్నెస్లో ఉన్నావు అంటే మనకి గ్రౌండింగ్ కూడా ఉంటుంది కదా. మనం ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉండం. అలా పై స్థాయిలోనే 24 గంటలు ఉంటే మన భూమి మీద బ్రతకలేం. సో అప్పుడు దేవుడు తన ఆ రూపంలో వస్తాడు. ఏ రూపంలో? ఇలాగ సగడ రూపంలోనే మనకు కనిపిస్తాడు. చెప్పాల్సింది ఏమనంటే చెబుతాడు, లేకపోతే ఇవ్వాల్సిన ఇండికేషన్ ఏమనంటే ఇస్తాడు. నువ్వే గనక జ్ఞానయోగంలో ఉన్నావు అనుకో, నీకు మెసేజెస్లో రూపంలో ఉంటుంది, జ్ఞాన రూపంలో ఉంటుంది. సో ఇది మీరు బాగా గమనించాల్సిన విషయము. ఇక ఒక క్రైస్తవుడు ఆయన క్రీస్తుగా చూస్తాడు, హిందువు కృష్ణుడిగా, జగన్మాత ఇత్యాదిగా దర్శిస్తూ ఉంటుంది. అది మనకు తెలిసిన విషయం. ఆయన తన సాధువుల ముందు వాళ్ళు ఇష్టంగా భావించే రూపంలో దర్శనమిస్తారు. అదే సాధువులకి ఏంటి, అది కూడా అంతే. సాధువు అనేవాడు ఎటువంటి స్థాయిలో ఉన్నాడో ఆ సమయంలో అనే దాన్ని బట్టి ఆ రూపంలో దేవుడు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి మానవ రూపంలో దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు దత్తాత్రేయుని యొక్క ఇదిలో ఇది చదివారనుకోండి, దత్తాత్రేయుని చరిత్ర చదివారనుకోండి, అందులో ఆయన ఒక తాగినవాడుగా, లేకపోతే ఒక కళ్ళు తాగుతున్న వాడుగా, లేకపోతే ఇలా చెబుతూ ఉంటారు. వాళ్ళకి ఆయన ఎప్పుడు కూడాను ఏదో ఒక బాసిన బట్టలు వేసుకునో ఇలాగ దర్శనమిచ్చాడు దేవుడు అది అని. అదేంటి దేవుడు ఆ విధంగా వాళ్ళకి ఎందుకు దర్శనం ఇవ్వాలి, మరొక విధంగా ఎందుకు దర్శనం ఇవ్వకూడదు? అదేంటంటే ఆయన చూపిస్తున్నాడు, ఈ విధంగా ఉన్నావురా నువ్వు నీ లోపల. సో నిన్ను నేను ప్రతిబింబిస్తూ నీకు కనబడుతున్నాను అని అక్కడ అర్థము. అంతేగాని చాలా మంది ఇక్కడ మూర్ఖంగా అంటూ ఉంటారు, దత్తాత్రేయుడు కళ్ళు కూడా తాగుతాడు కదా, దత్తాత్రేయుడికి కళ్ళు పెట్టచ్చు కదా. అవన్నీ కూడా లోతట్టు ఆలోచనలు. అదేంటి, ఆయన ఆనాడు అప్పటి ప్రజలకి ఆ సమయములో ఒక లీల, అది చూపించిన లీల. ఎందుకంటే ఆ సమయములో ఆ పర్టికులర్ వ్యక్తికి ఆ విభజన, భేదాభిప్రాయము అంటే ఏంటి, కొన్ని మడి తడి అనేటువంటి ఒక వ్యక్తికి ఆయన ఒక రియలైజేషన్ కలిగించాలి. దానికోసం ఆయన ఆ లీల చూపించడం జరిగిందే తప్ప ఆయన కళ్ళు తాగే దేవుడు కాడు. కానీ చాలామంది ఇప్పటికీ కూడా ఆ మాట అనడము నేను ఈ చెవిలో విన్నాను. సో అతను మానవ రూపంలో డర్టీగా వస్తుంటాడు, బాసిన బట్టలు వేసుకుంటాడంటే దట్ ఈజ్ హౌ యు ఆర్. నీ లోపల ఆ విధంగా నువ్వు ఉన్నావు. బయటికి మంచి బట్టలు వేసుకుంటున్నావు, మంచి కారు నడుపుతున్నావు, కానీ నీ లోపల ఉన్న అంధకారం ఆ విధంగా ఉంది. ఆ అంధకారాన్ని నేరుగో ఇలా చూపిస్తున్నానని చెప్పేసి ఆయన యొక్క లీలలు ఆ విధంగా ఉంటుంటాయి దత్తాత్రేయునికి. అది కరెక్ట్గా అర్థం చేసుకోరు చాలామంది. గురువు యొక్క ఇది ఉన్న వాళ్ళకే కరెక్ట్గా అర్థమవుతాడు దత్తాత్రేయుడు. చాలామంది చాలా చేస్తుంటారు, 10 సార్లు చదువుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏదైనా కోరికలతో చదువుతారు. హీఈస్ అ గురు. కోరికలు కాదు అక్కడ నువ్వు చేయాల్సినది, అక్కడ స్పిరిచువల్గా నువ్వు ఎదగాలి అక్కడ. బట్ ఇన్ ఎనీ కేస్, సో నిర్గుణ రూపంలో ఆరాధించే భక్తులు ఈశ్వరుణ్ణి అనంత ప్రకాశంగా లేదా అద్భుతనాదమైన ఓంకారంగా మొట్టమొదటిగా పవిత్రాత్మగా తెలుసుకుంటారు. మనం జపించే ఓంకారం ఆ లోనే అక్కడ మనకేమవుతుందంటే ఆ దేవుని యొక్క పరమాత్మ యొక్క ఆ దివ్యమైన ఆనందము మన శరీరము లోపల నుంచి అది యాక్టివేట్ అవుతుంది. అంటే ఏంటి, మనకు అదే అనమాట, మన ఆత్మ కూడా పవిత్రం అవుతుంది. ఆ ఓంకారం అనేది ఓం కాదు, ఆ ఓ అనేటువంటిది యూనివర్సల్ లెటర్స్. మానవుడు పొందవలసిన అత్యున్నత అనుభూతి దివ్యానందము, అందులో ప్రేమ,
ఇవన్నీ కూడా జ్ఞానము, అమృత అమృత తత్వం వంటి ప్రతి ఒక్క ఇతర దైవీ భావనగానే మనకు ఇమిడి ఉంది. అది అర్థమైందండి. జ్ఞానము, ఈ ధ్యానము, ఈ ప్రేమ ఇవన్నీ కూడా దైవ లక్షణాలు. కానీ మాటల్లో భగవత్ తత్వాన్ని నేనెలా వర్ణించగలను? ఆయన మాటలకు అందరి వాడు, అనిర్వచనమైన వాడు, గాఢమైన ధ్యానంలో మాత్రమే మీరు ఆయన విశిష్ట తత్వాన్ని తెలుసుకోగలరు అనేసి పరమహంస యోగానంద గారు చెప్పారు. అంటే మనం మాటల్లో చెప్పలేము, ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి. దేవుడు అనేవాడు ఎక్కడున్నాడో చూపించండి అంటారు. అలా ఎవరు చూపించలేరు, అది ఎక్స్పీరియన్స్ చేయడమే. దేవుడి ప్రతిస్పందనకు ప్రమాణం ఏమిటి? ఏదైనా ప్రమాణం ఉందా? దేవుని యొక్క ప్రతిస్పందనకు ఏదైనా ప్రమాణం ఉందా? ఏదైనా కొలమానం ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ మెజర్మెంట్ ఫర్ ఇట్? అయ్యా, నేను ధ్యానంలో పురోగతి సాధిస్తున్నట్టుగా కనిపించడం లేదు, నేనేమీ దర్శించడం లేదు, వినడం లేదు అని ఒక విద్యార్థి అడిగాడు. చూసారా, చాలామంది ఈ ప్రశ్న నన్ను అడుగుతుంటారు. మేము ఎన్నోసార్లు మెడిటేషను, ఆ మెడిటేషన్, ఈ మెడిటేషన్ ప్రతిదానికి వెళ్తామండి, కానీ మాకు ఏ అనుభవాలు రావటం లేదు. నేను ఏదైనా పురోగతి అంటే నేనేమైనా ప్రోగ్రెస్ అవుతున్నానా లేదా అక్కడే ఉన్నానా అని అడుగుతారు. అలాగే పరమహంస యోగానంద గారిని కూడా ఒక విద్యార్థి అడిగాడు. అప్పుడు ఆయన ఇలా చెప్తున్నారు: దేవుణ్ణి ఆయన కోసం అన్వేషించు, అద్భుతమైన భావన, మీ హృదయపు అంతులేని లోతుల్లో నుంచి పెళ్ళుబుకే దివ్యానందంగా ఆయన అనుభూతి పొందడం. అది సో దేవుడు నాకు కనిపిస్తాడా లేదా అనే సందేహం కానీ, ఇంతమంది మెడిటేషన్ చేస్తున్నారు, వాళ్ళందరికీ అనుభవాలు వస్తున్నాయి, నాకెందుకు రాదు అని కానీ, లేకపోతే నీ కోసము కాదు, దేవుడి కోసం అన్వేషిస్తే నీకు అప్పుడు ఆయన అనుభవపూర్వకంగా తెలుస్తాడు, నీకు అనుభూతిపూర్వకంగా తెలుస్తాడు అని చెప్పేసి చెప్పారు. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. మనిషి యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే ట్రాన్సాక్షనల్గా ఉందనుకోండి. నేను ఇప్పుడు ఇలా మెడిటేషన్ చేస్తున్నాను, దీని ద్వారా నాకు ఏదో రావాలి, శాంతో లేకపోతే ఏదో సంథింగ్ అనేటువంటి భావనతో కూర్చుంటే నీకు దేవుడు రాడు. నీకు శాంతి రావచ్చు, ప్రశాంతత కలిగి ఉండవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ విశ్వంలో అనేక రకాలైన ఎనర్జీస్ ఉంటాయి. నువ్వు ఏ ఎనర్జీని ట్రాప్ చేయాలనుకుంటున్నావో ఆ ఎనర్జీ వస్తుంది. కానీ అది దేవుడి యొక్క, కానీ అది ఆ ఎనర్జీ నీకు వస్తుంది, కానీ దేవుని యొక్క అనుభవం నీకు రాదు. అది నువ్వు దేవుడి గురించి నువ్వు అన్వేషించినప్పుడు, లేదా ఏమీ లేకుండా మైండ్లో నువ్వు ఉన్నప్పుడు, ఏమీ లేదు, ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి సందేహము లేకుండా, నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటిది లేకుండా, నా ఆత్మ యొక్క చైతన్య శక్తి పురోగతి చెందాలి అని మాత్రమే నువ్వు కూర్చుని ఉంటే ధ్యానములో నీకు తప్పకుండా అనుభూతి కలుగుతుంది. దివ్య దర్శనాల కోసమో, ఆధ్యాత్మిక అద్భుతాల కోసమో, లేదా పులకరింపజేసే అనుభూతుల కోసమో పరితపించకు. చూసారా, ఇప్పుడు నేను చెప్పింది ఆయన కూడా డైరెక్ట్గా విద్యార్థికి ఏం చెప్పాడంటే, దివ్య దర్శనాల కోసం, లేకపోతే ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంత ఎత్తున నాకు కనబడిపోవాలి అనేటువంటి దివ్య దర్శనాల కోసం కానీ, ఆధ్యాత్మిక అద్భుతాలు అన్నీ కూడా అద్భుతం, రాత్రి అద్భుతం అయిపోవాలి కదా మనకి. రాత్రి మన కోటీశ్వరులు అవ్వాలి, అదొక అద్భుతం, ఒక మ్యాజిక్ కావాలి మనకి లైఫ్లో. అలాంటి అద్భుతాల కోసము కానీ, లేకపోతే పులకరింపజేసే అనుభూతుల కోసం కానీ పరితపించకు అని చెప్పారు. దైవాన్ని చేరే మార్గము సర్కస్ కాదు. ఇవి అక్షరాల పరమహంస యోగానంద గారు వాడిన మాటలవి. దైవాన్ని చేరే మార్గము సర్కస్ కాదు. అది ఆధ్యాత్మిక నిరుత్సాహానికి సర్వసాధారణమైన ఒక కారణం ఏమిటంటే, ఇప్పుడు ఆధ్యాత్మిక నిరుత్సాహము, అరే మేము ఇంత చేస్తున్నామండి అనేసరి మాకు ఏమి, అదంతా ఏమవుతుంది, ఆధ్యాత్మిక నిరుత్సాహం కదా, కొంత రోజులకి డిసప్పాయింట్ అవుతారు. దానికి కారణం ఏమిటంట, ఈయన చెప్పిన ప్రకారము, భక్తుడు భగవంతుడి ప్రతిస్పందన విస్మయం కలిగించే ఒక గొప్ప జాజ్వలమాన్యమైన ఆంతరిక ప్రకాశంగా వస్తుందని ఊహించడం. అది అంటే ఏంటి, ముందుగానే భగవంతుడి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది అంటే, అదేదో ఒక ఉజ్వలమైన వెలుగు, ఏదో అంత నాకు చాలా వైట్ లైట్ అలా ప్రకాశిస్తూ కనిపించిందండి అంటారు. ప్రకాశిస్తూ కనిపించినది దేవుడు అని నువ్వు నమ్మడంలో తప్పులేదు, అని నువ్వు ఊహించుకోవడంలో తప్పులేదు. కానీ నువ్వు అదే దేవుడు అని అనుకోకూడదు. ఎందుకంటే అలా విస్మయం కలిగించే ప్రతిస్పందనలో దేవుడు కనిపిస్తాడని చెప్పేసి దానికే బైండ్ అవ్వకూడదు. నీ యొక్క ఆత్మస్థాయి ఆ సమయంలో ఏముందో ఆ విధంగా ఆయన కనిపిస్తాడు, ఏదో ఒక అనుభూతి.
సో ఎప్పుడు అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎప్పుడూ కూడా ఓపెన్ మైండ్‌తో ఉండాలి. నువ్వు ఆల్రెడీ దేవుడు అనేవాడు ఇలాగ అద్భుతమైన, ఉజ్వలమైన వెలుగు అని నువ్వు డిసైడ్ అయిపోయావంటే, ఇక నువ్వు నిజంగా ఆయన ఏదైనా వేరే విధంగా అతని అనుభూతిని చూపించినా, వేరే విధంగా అతను ప్రతిస్పందిస్తే, రియాక్ట్ అయితే నీ నీ ఇదికి, దాన్ని నువ్వు నోటీస్ చేయలేవు. నువ్వు గుర్తించలేవు. అప్పుడు నీకు దేవుడు ఏమిటి అనేది నీకు తెలియకుండా పోతుంది. సో, అందుచేత దేనికి కూడా ఏ ఆలోచనకి మనం బైండ్ కాకూడదు. ఆయన ఏ విధంగా వచ్చినా కూడా మనం అర్థం చేసుకునే విధంగా మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. అది. సో, ఈ పొరపాటు, అభిప్రాయము, ధ్యాన సాధనలు మొదలుపెట్టినప్పటి నుంచి ఉండే సూక్ష్మమైన దైవ ప్రతిస్పందనలను భక్తుడు గ్రహించడంలో బుద్ధి మందగించేటట్లు చేస్తుంది. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా! వాళ్ళు నోటీస్ చేయలేరని అదే చెబుతున్నారిక్కడ. సో, చాలా సూక్ష్మమైనవిగా ఉంటాయి దైవ ప్రతిస్పందనలు. నువ్వు ఆల్రెడీ ఇక్కడ నువ్వు బైండ్ అయిపోయావు. ఓకే. దేవుడనేవాడు వీడిలా ఉంటాడు. ఇంకా వీడు ఇలాగ ఉంటాడని నువ్వు డిసైడ్ అయిపోయినప్పుడు వాడు మరోలా ఉంటే నువ్వెలా గుర్తిస్తావు? నీ బుద్ధి మందగిస్తుంది. అది. సో, భగవంతుడు భక్తుడి ప్రతి ప్రయత్నానికి, ప్రతి భక్తిపూర్వకమైన పిలుపుకి ప్రతిస్పందిస్తాడు. ఆయన కనుక మీ చేతలను చొరగానే నిశ్చలమైన మనశ్శాంతిగా గుర్తించడం తెలుసుకున్నట్లయితే, కొత్తగా ఆరంభించిన వాడు కూడా తన స్వకీయ అన్వేషణలో దాన్ని గ్రహిస్తాడు. మనం ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉండి, ఆ ప్రశాంతతే దేవుడు అని నువ్వు అనుకున్నప్పుడు, అది ఆ దేవుడి యొక్క ఆ దేవుడు అని నువ్వు నోటీస్ చేసినప్పుడు, ఆ ప్రశాంతతే దేవుడు. నీకు వెలుగులా కనిపించి ఓ జల 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 జలమని వెలుగులు రాలాల్సిన అవసరము లేదు. నువ్వెప్పుడైతే ప్రశాంతంగా నీ లోపల నుంచి బయట వరకు ఉన్నావో, దానికి అర్థము నువ్వు దేవునితో కనెక్ట్ అయ్యావని అర్థము. అలా కాకుండా గజిబిజిగా హంగామా హడావిడిగా ఉన్నావంటే, బయట ఎక్కడో ఎవరికో దేనికో ఎక్కడో ఏదో ప్రదేశానికి నువ్వు కనెక్ట్ అయ్యావని లెక్క. అక్కడ ఎటువంటి హంగామా ఉంటే అదే హంగామా నీ 7 బాడీస్‌లో కూడా ప్రయాణిస్తుంది. అక్కడ ఎక్కడ గందరగోళం ఉంటే ఆ గందరగోళానికి నువ్వు కనెక్ట్ అయ్యావు అంటే, అదే గందరగోళం నీ 7 బాడీస్‌లో ప్రవహిస్తుంది. లేకపోతే ఎవరో ఎక్కడో నీకు దుఃఖంతో ఉన్నారు. ఆ దుఃఖంతో ఉన్న వ్యక్తితో నువ్వు కనెక్ట్ అయ్యావు. ఆ వ్యక్తి యొక్క దుఃఖమే నీ 7 బాడీస్‌లో ప్రవహిస్తుంది. మరి ఇంకెవరో కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. ఎవరి కన్‌ఫ్యూజన్‌కో నువ్వు గురైపోతున్నావు. నువ్వు ఇష్టపడి గురవునా, లేకపోతే నువ్వు అమాయకత్వంతో గురైనా కూడా వాడి కన్‌ఫ్యూజన్ నీ 7 బాడీస్‌లో ప్రవహిస్తుంది. నిన్ను అసలు ప్రశాంతంగా ఉండనివ్వదు. నువ్వు ప్రశాంతంగా 7 బాడీస్‌లోనే ఉన్నావు. అసలు ప్రశాంతంగా ఉన్నావు. నీకసలు ఒక్క శబ్దం కూడా నీకు వినిపించటం లేదు. నీకు నడుస్తున్నా నీకు వినిపించటం లేదు. ఏదైనా పని చేసుకుంటున్నా కూడా ఏ శబ్దాలు వినిపించటం లేదు అంటే, ఆ సమయంలో నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉన్నావని తెలుసుకోవాలి. ఇది నా స్వానుభవం కూడా. మొదట నాకు అర్థమయ్యేది కాదు. ఇదేంటి స్తబ్దత అనుకుంటేదాన్ని. స్తబ్దత కాదు. స్తబ్దత కానే కాదు. ఎందుకంటే యాక్టివ్‌గానే ఉంది మనసు. అయినా సరే ఇటువంటి అనుభవం కలుగుతుంది అంటే, ఆ సమయంలో దేవునితో కనెక్ట్ అయి ఉన్నాం. దాన్ని ఇంకా కొనసాగించడానికి మనం ట్రై చేయాలి. ఈ లోపల ఎవరో వస్తారు, వాళ్ళొచ్చి మాట్లాడతారు, వీళ్ళొచ్చి మాట్లాడతారు. అది ఎంతో సేపు ఉండదు. అవి వెంటనే డీవియేట్ అయిపోతాం. మనం ట్రై చేస్తూ ఉండాలి దాన్ని కొనసాగించడానికి. సో, ధ్యానంలో అప్పుడే మనకి దేవునితోటి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. సాధన ఇది. ధ్యానంలో మీరెంత ఎక్కువగా శాంతిని అనుభవిస్తే మీరు దేవుడికి అంత దగ్గరవుతారు. ఓకే. శాంతి. ధ్యానంలోకి ఎంత గాఢంగా మీరు వెళితే అంత దగ్గరగా ఆయన వస్తాడు. అది. ధ్యానం అంటే 24 మెడిటేషన్లు అక్కర్లా. నువ్వు చేస్తున్న పనిలోనే నువ్వు ధ్యానంగా ఉన్నావనుకో, నువ్వు అక్కడ అవేర్‌నెస్, మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉంటే ఆటోమేటిక్‌గా దేవుడు మనకు దగ్గరున్నట్టే. దేవుడు సరిగా మీ లోపలి శాంతి సింహాసనం పైనే కొలువై ఉంటాడు. చూసారా? ఎప్పుడు కూడా మన లోపల శాంతంగా ఉందంటే దేవుడితో కనెక్ట్ అయి ఉన్నామని లెక్క రాసుకోండి. దట్స్ ఇట్. సో, నిజమైన స్నేహితుల్లోనూ, ప్రకృతి సౌందర్యంలోనూ నిజమైన స్నేహితులు చూసారా? మనకి 101 స్నేహితులు ఉంటారు. వాళ్ళ నుంచి మనకి ఏదైనా అలజడి, ఇది అలసట వస్తుందంటే వాడు నిజమైన స్నేహితుడు కాదు. వాడిలో ఉన్న చెత్త అంతా నీలో ప్రవహిస్తుంది అని అర్థము. ఎందుకంటే నువ్వు కనెక్ట్ అవుతున్నావు కదా! దీస్ ఆర్ జస్ట్ ఎనర్జీస్. ప్రకృతి సౌందర్యము కూడా ఎటువంటి ప్రకృతి సౌందర్యంలో ఉంటే, ఆ ప్రకృతి సౌందర్యంలో ఏ శక్తులున్నాయో అది నీలో ప్రవహిస్తుంది. ఇప్పుడు ఒక నయాగరాకెళ్ళావు. నయాగరాకెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్రశాంతమైన ఆ వాటర్ యొక్క ఇది నీలో ప్రవహిస్తుంది.
మంచి పుస్తకాల్లో, మంచి ఆలోచనల్లో, గొప్ప ఆశల్లో మీరు కనుక్కుంటారు. ఓకే. మీలో ఉన్న శాంతిగా దేవుడిని ఎరిగినప్పుడు బాహ్యపు అన్ని విషయాల విశ్వసామరస్యపు శాంతి ఆయన గ్రహిస్తారు. చూసారా? మనలో శాంతిగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఎరుగుతాం. దేవుణ్ణి మనము తెలుసుకుంటాం. అలాగే దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఇక నీకు బయట ఉన్న విషయాల్లోని సత్యం కూడా నీకు తెలియడం మొదలుపెడుతుంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. నా మనస్సును శాంతపరచడానికి నేను ప్రయత్నించినప్పటికీ, చంచలమైన ఆలోచనలను తొలగించి లోపలి ప్రపంచంలోకి చొచ్చుకుని పోవడానికి కావలసిన శక్తి నాకు లోపించినట్టుగా ఉంది అని ఒక సందర్శకుడు అడిగాడంట. మళ్ళీ చదువుతాను వినండి. నా మనసుని నేను శాంతపరుచుకున్నానండి, ప్రయత్నించాను. అయినా సరే చంచలమైన నా ఆలోచనలను నన్ను ఉండనివ్వటం లేదు. వాటిని తొలగించి నేను లోపల ప్రపంచంలోకి ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోవడానికి నాకు శక్తి సరిపోవటం లేదు అని అడిగాడట. ఎవరు? ఒక వ్యక్తి. అప్పుడు దా దా దానికి అర్థము నాకు భక్తి తక్కువైందా అని అడిగాడంట. అప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే, మౌనంలో కూర్చుని భక్తిని అనుభూతం చేసుకోవడానికి ప్రయత్నించడం తరచుగా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు. చూసారా? మౌనంగా బాగా గమనించండి. పరమహంస గారు ఏమన్నారంటే, మౌనంలో కూర్చుని భక్తిని అనుభూతి చేసుకోవడానికి ప్రయత్నించడము వల్ల అది నువ్వు ఎక్కడికి వెళ్ళవు. ఎక్కడికి తీసుకెళ్ళదు నిన్ను. అందుకనే నేను శాస్త్రీయమైన ధ్యాన ప్రక్రియలను బోధిస్తాను. వాటిని అభ్యసించండి. ఇంకా మీరు మనస్సును ఇంద్రియ అవరోధాల నుంచి వేరే విషయాల్లో ఎడతెగకుండా ప్రవహించే ఆలోచనల నుండి విడదీయగలుగుతారు. అంటే ఈ పరమహంస యోగానంద గారి యొక్క యో అభ్యాసం ఏంటండి? మీ అందరికీ తెలిసిందే, క్రియాయోగము. ఓకే. క్రియాయోగం వలన చేతన ఉన్నత స్థరంలో పనిచేస్తుంది. అనంత పరమాత్మ పట్ల భక్తి అప్పుడు సత్వ సిద్ధంగానే మానవుడి హృదయంలో మేల్కొంటుంది. అంటే ఏంటి? ముందు మన శరీరము, మనం అన్ని బాడీస్లో ప్రశాంతతను ముందు నింపుకోవాలి. అది నింపుకున్న తర్వాత ఈ యోగము చెయ్యాలి. ఇంకా నాకు డెప్త్ తెలియదు క్రియాయోగము. సో బయట నుంచి కొన్ని పెరిఫరల్గా ఇవి మాత్రమే తెలుసు. నిజముగా బేషరతుగా ఆనందంగా ఉండటం మీలో ఉన్న భగవత్ చేతనకు, ఆత్మ సాక్షాత్కారానికి ముఖ్యమైన ప్రమాణము. ధ్యానంలో మీరు ఆగకుండా ఇంకా ఇంకా ఎక్కువగా ఆనందాన్ని పొందుతుంటే దేవుడు తన సాన్నిధ్యంలోనే మీలో వెల్లడి చేస్తున్నట్లు మీరు తెలుసుకోవాలి. చూసారా? ఇదే శాంతి ఒకటి. ధ్యానంలో ఆగకుండా ఇంకా ఆనందంగా ఉండడం అనేది జరుగుతోంది అంటే ఆయన సాన్నిధ్యంలో మనం ఉన్నట్టే లెక్క. నిజమైన భక్తులు కూడా ఒక్కొక్కసారి దేవుడు తమ ప్రార్థనలకు సమాధానం ఇవ్వటం లేదని బాధపడుతూ ఉంటారు. ఆయన మౌనంగా తన నియమాల గుండా జవాబిస్తున్నాడు. అతను మౌనంగా ఉంటున్నాడంటే ఏంటి? నువ్వు ఖచ్చితంగా మౌనంగా ఉండు అని చెప్పడం అన్నమాట. సో ఆయన భక్తుడితో మాట్లాడు. జగదీశ్వరుడు ఎంత వినయవంతుడంటే ఆయన మాట్లాడు. అలా చేసినట్టయితే ఎంపిక చేసుకోవడానికి లేదా నిరాకరించడానికి భక్తుడికి తానిచ్చిన ఇచ్ఛాశక్తిని ప్రభావితం చేస్తానేమో అన్న సందేహముతో ఎందుకు మాట్లాడ్డట దేవుడు? ఇంత చేస్తున్నాము, ఇంత చెందుతున్నాము అంటే ఆయన మౌనంగా ఉంటాడు. ఎందుకు మౌనంగా ఉంటాడంటే తను ఏం మాట్లాడినా ఈ మానవుడికి ఇచ్ఛాశక్తి అనేది ఒకటి ఉంటుంది. దాన్ని వాడు ఏ విధంగా అర్థం చేసుకుని ఏం తెచ్చి ఏం చేసుకుని నెత్తి మీదకి ఏం కొంప ముంచుకుంటాడో అని దేవుడు మౌనంగా ఉంటాడు. ఆ మౌనమే అక్కడ జవాబు. ఆ మౌనంగా ఉండడము అంటే దేవుడిలాగా నువ్వు ఉండిపోవాలి అక్కడ. నువ్వు ఊరికే అలజడి రేపుకోవద్దు నీ జీవితంలో అనేసి చెప్పడం అనమాట. అలా కాదురా బాబు ఇలాగా అన్నంగానే వీడికి మళ్ళీ ఒక లాజిక్ బ్రెయిన్ వచ్చి అది దేవుడికే చెప్తాడు. నువ్వు చెప్పింది కరెక్ట్ కదా అంటాడు. సో అప్పుడు తన ఇచ్ఛాశక్తితోటి మరొకడేదో పని చేస్తాడు, నెత్తి మీదకి తెచ్చుకుంటాడు. అందుకని దేవుడు కాముగా ఉంటాడు అని చెప్తున్నారు. ఓకే. దేవుడు మీ ప్రార్థనలకు బదులు పలకడం లేదంటే దానికి కారణము మీకు తగినంత శ్రద్ధ లేదు అని కూడా ఇంకొక ఇది. ఒకరిని అనుకరిస్తూ చేస్తే శుష్క ప్రార్థనల వల్ల దేవుడు గుర్తింపు పొందలేరు. ఎదుగు చూడండి. చాలా మటుకి జనాల్లో ఉండేది ఏంటంటే థర్డ్ డైమెన్షనల్ మెంటాలిటీ. ఎప్పుడు కూడా ఎదుటివాడితో కంపేర్ చేసుకోవడం. అలా ఎప్పుడైతే ఎదుటివాడితో కంపేర్ చేసుకుంటూ ఎదుటివాడిని అనుకరిస్తూ కంపేర్ చేసుకుంటూ శుష్క ప్రార్థనలు చేస్తాడో వాడికి దేవుని యొక్క గుర్తింపును పొందలేడు.
దేవుని గుర్తించలేడు వాడు. దేవుడు వాడిని గుర్తించినా కూడా వీడు గుర్తించలేడు. దేవుడు అనేవాడు ఎలా వస్తాడండి? ఏ మానవ రూపంలోనో వచ్చాడనుకో, ఏ ఆత్మసాక్షి వచ్చినా కూడా వాడు నోటీస్ చేయలేడు. వాళ్ళని అవమానిస్తూనే ఉంటాడు వాడు. కారణం ఏంటి? వాడు థర్డ్ డైమెన్షనల్ మెంటాలిటీతో ఉన్నాడు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో తనను పోల్చుకుంటాడే తప్ప తనలో దేవుడు ఉన్నాడు కాబట్టి తనలో ఉన్న దేవుడిని మేలుకొలిపితే దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుడు అంటే ఓ దగదగ మెరిసే మెరుపుల్లాగా ఏమి రాడు. మరొక మనిషి యొక్క ఆత్మ ద్వారా వీడి ఆత్మతో మాట్లాడతాడు అనేటువంటి కనీస జ్ఞానము కూడా ఉండదు. అది చెబుతున్నారు ఇక్కడ. శుష్క ప్రార్థనల వల్ల దేవుని యొక్క గుర్తింపును పొందలేరు. పట్టుదలతో క్రమబద్ధంగా గాఢంగా చేసే ప్రార్థన ఒక్కటే దేవుణ్ణి చేరే ఏకైక మార్గము. నీలోనికి ఎంత గాఢంగా నువ్వు వెళ్తావో అప్పుడే నువ్వు పట్టుదల క్రమబద్ధత రెండు ఉండాలి. అంటే శరీరానికి అంటే క్రమబద్ధత ఏంటంటే శరీరంతో క్రమశిక్షణగానే చేస్తున్నామండి అంటే ఆ క్రమశిక్షణ అనేది కూడా ఒక శక్తి. ఆ క్రమశిక్షణ అనేది నీ శరీరం వరకే ఉంటే సరిపోదు, నీ మనసుకు కూడా ఉండాలి. నీ మనసును కూడా నిలబెట్టాలి. ఒక మనసుతోనే వరకే ఉంటే కాదు, నీ ఎమోషన్ కూడా నిలబెట్టాలి. నీ ఎమోషన్తోనే ఉంటే కాదు, నీ ఆత్మను కూడా నిలబెట్టాలి. సో ఇవన్నీ కూడా అలైన్ అయినప్పుడే ఇక్కడ గాఢమైన ధ్యానము అనే దాంట్లోకి మానవుడు వెళ్ళగలడు. ఎక్కడ అంటే తన సూక్ష్మ శరీరంతో తను కలిసినప్పుడే, కలవగలిగినప్పుడు ధ్యానములో ఆనందమయ కోశానికి అతను చేరుకోగలడు. అంటే గాఢమైన ధ్యానంలోకి వెళ్ళగలడు. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. అదే నిజమైన ధ్యానము. ఓకే. అప్పుడు దాన్ని ప్రేమ, సేవ, ఆనందంగా ఎదురు చూడడం వంటి భావాలతో నింపుకోవడం అనేది జరుగుతుంది. మీ హృదయ మందిరములో ఒకే శక్తి, ఒకే ఆనందం, ఒకే శాంతి ఉండాలి. హృదయ మందిరములో అని చెప్పేసి చెబుతున్నారు. అదే భగవంతుడు. ఓకే. దేవుడి కోసం అన్వేషణలో వ్యక్తిగత విషయం ఏంటి అంటే యోగశాస్త్రం మొత్తం మీద ప్రావీణ్యం కన్నా ఎంతో ముఖ్యమైన ఒక వ్యక్తిగతమైన విషయం భగవదాన్వేషణలో ఉందట. ఏమిటో చూద్దాం. అది పరమాత్మ తన బిడ్డలు తనను మాత్రమే కోరుతున్నారని, వాళ్ళు మరిక దేనితోనూ సంతృప్తి పొందరని ఆయనకు ఖచ్చితంగా తెలుసుకోగోరుతున్నాడు. అర్థమైందా? అంటే ఏంటి? పరమాత్మ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఆయనకు ఒక మైండ్ సెట్ ఉంటుంది మనకున్నట్టుగానే. నేను తప్ప నాతో తప్ప నాతో తన బిడ్డలంటే మనము తనను మాత్రమే కోరుకుని తనతోనే ఉన్నప్పుడే ఆ సంతృప్తి అనే దాన్ని పొందుతారు అని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలని కోరుకుంటాడంట. ఆయనకి ఒక కోరిక ఉంది. భగవంతుడి హృదయములో తమకు ప్రథమ స్థానము లేదని భగవంతుడు భావించినప్పుడు ఆయన పక్కకు తప్పుకుంటాడు. చూసారా? భక్తుడి హృదయములో తనకు ప్రథమ స్థానము లేదని తెలిసినప్పుడు, తనకు స్థానం ఉంది అనడం ఓకే, కానీ ప్రథమ స్థానం మనం ఆయనకి ఇవ్వాలి. మనం ఒక 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 మొత్తము 1,00,000 మందికి మన హృదయంలో చోటిచ్చి దేవుని ఎక్కడో ఒక మూల పడేసి ఎప్పుడో ఏదైనా పండగలు వచ్చినప్పుడో లేదా పబ్బాలు వచ్చినప్పుడో అలాగ గనక మన దేవుడికి ఒక స్థానం, వాడు కూడా ఉన్నాడే లేని ఒక స్థానం పడేస్తే దేవుడు మన యందు ఉండడు. ఇక్కడ ఏమంటున్నారంటే పరమహంస గారు, భక్తుడి హృదయములో తనకు ప్రథమ స్థానము లేదని భగవంతుడు భావించినప్పుడు ఆయన పక్కకు తప్పుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆయనతో, ఓ ఈశ్వర, నేను నీతో ఉన్నంత కాలము ఈ రాత్రి నేను నిద్ర కోల్పోయినప్పటికీ పెద్దగా నాకు లెక్కలేదు, కానీ నేను నీతో ఉన్న ఆనందం చాలు అని ఎప్పుడైతే నువ్వు అనగలవో వాళ్ళ దగ్గరకు ఆయన వస్తాడు. ఆశావాహంగా ఈ మార్మికమైన ప్రపంచపు లెక్కలేనన్ని తెరల వెనక నుంచి ప్రతి ఒక్కరి వెనక ఉన్న తనను ప్రకటించుకోవడానికి విశ్వాధినేత ముందుకు వస్తాడు. అది ప్రతి ఒక్క మనిషి తెర వెనక తానుంటాడు. కానీ ఆ తెర వెనక ఉన్న అతనిని నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించకుండా నువ్వు ఎంతెంతో విషయాలకు నీ ఎనర్జీని అలాగా డిస్ట్రిబ్యూట్ చేసి ఏదో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చే పండగల రోజున మాత్రమే నువ్వు మంచివాళ్ళుగా ఉంటూ దయార్థ హృదయంతో ఒక బెగ్గర్స్ అందరికీ 4-5 దానాలు చేస్తూ ఆ రోజు మాత్రమే నువ్వు దేవుణ్ణి చూడాలనుకుంటే మాత్రం ఆయన రాడు. అది ఇక్కడ చెబుతున్నారు. ఆల్ రైట్. సో
అది ఒక్కోసారి చింతలలో ఉన్నప్పుడు ఆయన ఒక హాయి గొలిపే సత్యపు ముసుగును తొలగిస్తాడు. సరైన సమయంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన తన భక్తుడి ప్రతి కోరికను తీరుస్తాడు. ఒక్కొక్కసారి మనుషులు ఎన్నో కొన్ని చింతలలో దుఃఖాల్లో అలా కూరుకుపోతుంటారు. ఆ కూరుకుపోయి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దేవుడు సడన్గా ఒక సత్యపు ముసుగుని తీస్తాడు. ఒక ముసుగును వాళ్ళ పైనుంచి తీస్తాడు. అప్పుడు వాళ్ళకు ఒక స్పష్టత వస్తుంది. వాళ్ళ దుఃఖం మీద, వాళ్ళకి దుఃఖాన్ని కలిగించిన కొన్ని విషయాల మీద వాళ్ళకే స్పష్టత వస్తుంది. ఆ స్పష్టతే దేవుడు. ఆహా, నాకు ఏంట్రా బాబు ఇన్ని రోజులు ఊరికి ఏడుస్తూ కూర్చున్నాను, ఇంతేనా, దీనికి నేను ఇన్నాళ్ళు ఏడుస్తూ కూర్చున్నానా, ఇది నేను తెలుసుకోలేకపోయానా, మరి ఇప్పుడు ఎలా తెలిసింది మరి నీకు? అదే ఆయన నీకు ఆ స్పష్టతను కల్పిస్తాడు. అంటే ఆయన ఉన్నాడు అని నువ్వు అప్పటి నుంచైనా నువ్వు నమ్మాలి. సరి అయిన సమయంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కాదు, ఎవరో వచ్చి వాళ్ళ ద్వారా నీకు చెప్పించవచ్చు, ఎవరో వచ్చి వాళ్ళ ద్వారా నీకు జ్ఞానాన్ని ఇప్పించవచ్చు, ఎవరినో పంపించి ఏదైనా చేయవచ్చు, ఆయన ఇష్టము. సో అదనమాట. సో దేవుణ్ణి మీకు వెల్లడి కమ్మని బుజ్జగించాలంటే నిదానంగా ఎడతెరిపి లేని ఉత్సాహంతో మీరు ప్రయత్నించాలి. ఆ ఉత్సాహాన్ని మీకెవరు ఇవ్వలేరు, నేర్పను లేరు, మీ అంతటి మీరే పెంపొందించుకోవాలి. గుర్రాన్ని నీళ్ల దగ్గరికి మీరు తీసుకెళ్ళగలరు, కానీ దాని చేత నీళ్లు తాగించలేరు. కానీ గుర్రానికి దాహంగా ఉన్నప్పుడు అదే ఉత్సాహంగా నీళ్ల కోసం వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడి కోసం మీకు గాఢమైన తృష్ణ ఉన్నప్పుడు ప్రపంచపు పరీక్షలకు కానీ, ఈ శారీరక పరీక్షలకు కానీ, మరి దేనికి మీరు ప్రాముఖ్యం ఇవ్వనప్పుడే ఆయన వస్తాడు. కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలు. ఓకే, కామ క్రోధ మోహ బేసికల్గా మనకి 7 చెప్తారు, కానీ లలితాదేవి గారి సహస్రంలో 44 నుంచి 47 శ్లోకాలు చదివితే ఆవిడ యొక్క లలితా సహస్రములో చూడండి ఎన్ని దోషాలు ఉన్నాయో. 17 దోషాలు చెప్పారు. కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాలను 6 చెప్పుకుంటున్నాం మనం, కానీ 17 ఉన్నాయి ఆ లలితా సహస్రంలో. చూడండి, 1 రాగము అంటే ప్రీతిభావము, ఫేవరెటిజం, నేను ఫ్యాన్స్ కదా మనం చాలా. 2వది మదం, 3వది మోహం. అంటే ఏంటి, ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను, లేకపోతే ఇది లేకపోతే నేను బ్రతకలేను, ఈ డబ్బు లేకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే ఏదో అలా అనమాట. 4వది చింత. అంటే ఏంటి, ఏదైనా దొరక్కపోతే, మనం అనుకున్నది దొరక్కపోతే, అనుకున్న వ్యక్తి మనకు దొరక్కపోతే, కావలసినంత డబ్బు మనకు సమకూరకపోతే, ఇంకెలా రకరకాల కోరికలు, చింతపడ్డం. అది 4వది. 5వది అహంకారం. 6 మమత. మమత ఏంటి, వ్యామోహాన్ని పెంచుతుంది. 7 పాపం. ఈ 6 ఉన్నాయి అంటే పాపం చేయడం అనేది ఇది. నువ్వు అనుకున్న దాన్ని మనం దక్కించుకోవడానికి ఎవరినో చంపేయడం, లేకపోతే ఇంకెవరికో నాశనం చేసేయడం, అది పాపానికి ఒడిగట్టడం 7వది. 8వది క్రోధం. 9 లోభం. 10 సంశయం. 11 భవం. 12 భయం. చూడండి, భయాన్ని దోషంలోకి తీసుకున్నారు. 13వది వికల్పం. వికల్పం కాబట్టి చంచలం, ఒక మాట నిమిషానికి మాటలు మార్చడం, అబద్ధాలు ఆడడం. 14వది బాధ. 15 భేదం అంటే డివిజన్స్. వాడు ఇది, నేను ఇది, వాళ్ళ అది, వీళ్ళు ఇది, వాళ్ళు ఎక్కువ, నేను తక్కువ, వాళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ, ఈ ఎక్కువ తక్కువ ఈ గోల్ అనమాట. నెక్స్ట్ 16వది క్రియ, చేసే కర్మ. 17వది పరిగ్రహం. చూసారా, 17 దోషాలు అనేవి మానవునికి పట్టి పీడిస్తున్నాయి. 6 కావండి, 17 దోషాలు. ఇది లలితాదేవి గారి సహస్రం. వీటన్నిటి మీద కూడాను అంకుశం. ఆవిడ గనక మనం పూజించినప్పుడు అదే ఆవిడని ధ్యానించినప్పుడు ఆవిడ అంకుశంతో వీటన్నిటిని నొక్కి పడతారు. వీటన్నిటికీ కూడా అధిగమించి ఉన్న దేవత ఆవిడ అనేటువంటి విధిలో మనకి ఆ శ్లోకాలు చెప్పడం అనేది జరిగింది. ఆ 17 దోషాలు రాసుకున్నాను నేను. ఓకే. నెక్స్ట్ 1 లేదా 2 మానసిక ప్రశ్నలు చేసిన తర్వాత లేచి వెళ్ళకండి. కానీ మీ శరీరం అంతటా నిత్యము పెరుగుతుండే ఆనందపు పులకరింత ఆరంభం అవడం మీరు అనుభవించే వరకు ఎడతగని వ్యక్తిగత ఉత్సుకతతో నిరంతరము పెరుగుతుండే హృదయ
హృదయపు తీవ్ర వాంఛతో విడవకుండా మననం చేస్తూ ఉండండి. పరమహంస యోగానంద గారు చెప్పినది ఏంటంటే, ఎప్పుడూ కూడా ఏదో 1-2 సార్లు మీరు మానసికంగా ఆయనతో కనెక్ట్ అయితే ఇంకా దాంతో వదిలేసి వెళ్ళిపోకండి. మీ శరీరం అంతటా నిత్యము అలా పెరుగుతూ ఉండాలి ఆ ఆనందపు పులకరింత. అది దానికి ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు అదేంటది, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ వాళ్ళు కూడా చెప్పేది అదే. నువ్వు మెడిటేషన్ చేసినప్పుడు నీకు దైవ లక్షణం, ఒక దైవ శక్తి అనేది నీలో ప్రవహిస్తుంది. నీలో దైవశక్తి ప్రవహించినప్పుడు నీకు ఒక లక్షణము వస్తుంది. అదేమిటో నోటీస్ చేయాలి. అది ఆ లక్షణాన్ని ఆ రోజంతా ప్రాక్టీస్ చేయాలి అట్ హార్ట్. దట్ ఈస్ వాట్ దేర్ బోధన. ఓకే, మన ఊరికే మళ్ళీ దాని నుంచి మారిపోయి ఇంకా మళ్ళీ వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి అలా కుదరదు. సో ఇదంతా కూడా ఏంటి, ఒక సాధన. సో మీ హృదయములోను, ఈయన కూడా అదే చెప్తున్నారు, పరమహంస యోగానంద గారు కూడా చెప్పేది అదే. మీ హృదయములోను మీ శరీరం అంతటా నువ్వు మెడిటేషన్ కూర్చున్న తర్వాత, లేదా నువ్వు ఏ విధంగా నీకు ఆ రోజు నీకు ఏ ఆనందపు పులకరింత వస్తే ఆ పులకరింతను ఆ రోజంతా కంటిన్యూ చేయి. ఆ విధంగా సాధన చేస్తూ ఉంటే అవన్నీ కూడా మనలో ఒక భాగం అయిపోతాయి. మన శరీరంలో, మన బుద్ధిలో, మన మానసిక, మన ఎమోషన్స్లో ఒక భాగం అయిపోతుంది. అది అలా సాధన చేయడమే హార్ట్ఫుల్నెస్. ఆయనలో అన్ని హృదయాల ప్రేమనంతటినీ మనము పొందుతాము. అది ఆ విధంగా దేవునిలో ఉన్న ప్రతి ఒక్క స్పందనను మనం పొందుతాం. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే దేవునితో కలిసి ఉండడం అంటే అదే. ఏదో మా మెడిటేషన్లో కాసేపు ఉండి తర్వాత మిగతా పనులు చేసి మళ్ళీ మెడిటేషన్ రావడం కాదు. మీరు పరిపూర్ణత్వాన్ని కనుక్కుంటారు ఆ విధంగా చేస్తే. ఏ విధంగా ఇప్పుడు ఇది చేసినట్టుగా మిమ్మల్ని బాధలో లేదా భ్రాంతిలో విడిచిపెడుతూ ఈ ప్రపంచం ఇచ్చి తిరిగి తీసుకునే ప్రతి దానిలో దేవుడిలో మీరు మరింత గొప్ప విధానంలో మరొక విచారం కలిగించే పరిణామాలు లేకుండా మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు ప్రపంచం ఏం చేస్తుందండి, ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఒక బాధలో నెట్టుతుంది. ఆ ఆనందం అనేది 5 నిమిషాలు. దట్టు ఒక మనిషి నుంచి వచ్చే ఆనందం అనే దాన్ని అస్సలు నమ్మద్దు. ఎందుకంటే ఆ మనిషికే అర్థం కాడు. ఇంకా వాడు నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఎలా ఇస్తాడు? కాబట్టి ప్రపంచం అనేది మొత్తం అలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక బాధలో కానీ ఒక భ్రాంతిలోకి కానీ ప్రపంచం నీకు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా ఒక భ్రాంతిలో కానీ ఒక బాధలో కానీ పెడుతూ ప్రపంచం నీ నుండి ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతూ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటుంది. అది తప్పు ఒప్పు అనేది ఇక్కడ మాట్లాడట్లేదండి. ఇక్కడ భూమి మీద తప్పొప్పులు అనేవి లేవు. దాని లక్షణం అది, దీని లక్షణం ఇది. వీడు తప్పు చేశాడు, ఆమె తప్పు చేసింది అనడానికి లేదు. భూమి పైన ఉన్న కాన్షియస్నెసెస్ అలాగే ఉంటాయి. వాడు ఎటువంటి కాన్షియస్నెస్ని ఆ భూమి నుంచి తీసుకుని బ్రతుకుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? నువ్వు స్పిరిచువల్గా ఒక సర్టన్ లెవెల్కి వెళ్ళినప్పుడే నీకు ఎదుటివాడి యొక్క ట్రాన్సాక్షన్ని కరెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, వీడు ఈ భూమిపైకి వచ్చిన తర్వాత, ఈ ఆత్మగాడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూమి నుంచి ఇటువంటి చైతన్య శక్తిని తీసుకుని వీడు బ్రతుకుతున్నాడు అన్నమాట. వాడి దగ్గర ఏముందో అదే నాకు ఇస్తున్నాడు. నా బాధ, దానివల్ల నేను ఏదైనా సంతృప్తి పడినా తిరిగి దాన్ని నా నుండి తీసుకుంటున్నాడు. ఎక్కడైనా కూడా ఈ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఆ ఆత్మ యొక్క చైతన్య శక్తి ఆ విధంగా, కొంతమంది చూడండి చాలా నార్సిసిస్ట్స్ అంటారు, కొంతమంది చాలా నెగిటివ్గా ఉంటారు. నిన్ను కూడా నెగిటివ్గానే వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ నువ్వు వాళ్ళతో గనక ఒక ట్రామా బాండింగ్లో పడిపోతే నువ్వు ఆటోమేటిక్గా నీ దుఃఖాన్ని వాడికి ఇస్తూ వాడి దుఃఖాన్ని నువ్వు తీసుకుంటూ ఉంటావు. ఆ విధంగా మీ బాండింగ్ అనేది అలా నడుస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ టోటల్గా నెగిటివ్ బాండింగ్, బట్ స్టిల్ బోత్ ఆఫ్ యూ విల్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ బాండింగ్. ఇట్ ఈస్ కాల్డ్ ట్రామా బాండింగ్. దీని ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పడం కష్టం నాకు, ట్రై టు అండర్స్టాండ్. సో ట్రామా బాండింగ్ అలా కొంతమంది ఉంటారు. బాహ్య ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. వాడు వెధవాని తెలిసినా కూడా ఆమె వాడి కాళ్ళ పడి బ్రతుకుతూ ఉంటుంది. ఆమె సరి అయిన స్త్రీ కాదని తెలిసినా కూడా, ఈవెన్ అతని యొక్క మనస్సు, ఎమోషనల్ బాడీ, అతని ఆత్మ, అవన్నీ కూడా అతను వూండ్ అవుతున్నా కూడా ఆమెతో కలిసి బ్రతుకుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే హీజ్ ఆల్రెడీ ఏ వూండెడ్ పర్సన్. ఆ వూండెడ్ పర్సన్ అంటే అతని ఆత్మలో
ఎమోషనల్ బాడీలో, మానసిక బాడీలో ఎన్నో కొన్ని జన్మల నుండి అతను గాయాలున్నాయి. ఆ గాయాలనేవి హ్మ్, ఎదుటను య గాయ గా అదే విధమైన గాయాల పడిన ఆత్మనే అట్రాక్ట్ అవుతుంది. సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉన్న ఆత్మని అట్రాక్ట్ కాదు. ఒకవేళ అట్రాక్ట్ అయినా ఎక్కువ కాలం ఆ ఆత్మతో బ్రతకను లేరు. పైగా ఆ ఆత్మ యందు వాళ్ళు టాక్సిక్‌గా బిహేవ్ చేస్తారు. అదేంటి అన్ని విధాలుగా మేము సరైన వాళ్ళం కదా! మాతో వాళ్ళు సరిగ్గా ఉండరేంటి అని మనం అనుకుంటాం. మనం ఉండలేరు. ఎందుకంటే దే ఆర్ వూండెడ్. అవన్నీ కూడా ఆ వూండెడ్ సోల్స్ అవి. సో, దే ఆర్ గుడ్ ఎనఫ్ విత్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ ఆత్మాస్. సో, ఇది నీకు అర్థం ఎప్పుడవుతుంది? నువ్వు స్పిరిచ్యువల్‌గా ఒక సెర్టైన్ లెవెల్‌గా వెళ్తే, ఈ ఆత్మల మధ్య ఏమి జరుగుతుందనేది మనకు అర్థమవుతుంది. సో, కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచంలో ఇటువంటి ట్రాన్సాక్షన్సే ఉంటాయి. సో, కాబట్టి ఆ! అందువల్ల ఇక్కడ విచారము కలిగించే పరిణామాలు ఎక్కువ. మరి అటువంటి విచారం కలిగించే పరిణామాలు లేకుండా ఉండాలి అంటే, ప్రతి దాన్ని కూడా మనము దేవుడిలో దేవుడితో మనము సంబంధం ఏర్పరచుకుంటే, ఇటువంటి పరిణామాలు మనకు ఉండవు. మన సోల్ ప్లాన్ నుంచి మనం డీవియేట్ కాకుండా ఉంటాం. ఇలాంటి పనికిమాలిన ఆత్మలన్నిటితో మనం ఇంటరాక్ట్ అయ్యామనుకోండి, ఫైనల్‌గా అవి మనల్ని చించి పారేస్తాయి. మనం వెళ్ళాల్సిన దారి ముక్కలైపోతుంది. ఆయన మనకు దగ్గరలో ఉన్న వాళ్ళందరికంటే అతి సన్నిహితుడు. నిజంగా చెప్పాలంటే ఎందుకంటే మన ఆత్మ పరమాత్మకు దగ్గరగా ఉంటుంది. మన బిహైండ్ ద స్క్రీన్ ఆయన ఉంటాడు. ఆయనే దగ్గరగా ఉంటాడు వీళ్ళందరికన్నా కూడా. సో, కాబట్టి మనకు ప్రియమైన వారందరికంటే ప్రియతముడు ఆయనే. లోభి ధనాన్ని ఎంతగా ప్రేమిస్తాడో, నీటిలో మునిగిపోతున్న వ్యక్తి ఊపిరిని ఎంతగా ప్రేమిస్తాడో అంతే కదా! నీటిలో మునిగిపోతుంటే వాడికి ఊపిరి అందదు. కానీ వాడికి ఊపిరి కావాలి. అప్పుడు ఆ సమయంలో అటువంటి సమయంలో వాడు ఊపిరిని ఎంతగా కోరుకుంటాడు? ఎంతగా వాడు ప్రేమిస్తాడు? కొంచెం నాకు ఊపిరి అందినా నేను బ్రతుకుతాను రా అన్నట్టుంటాడు. ప్రియుడు ప్రేయసిని ఎంతగా ప్రేమిస్తాడు? అంతగా దేవుణ్ణి మనము ప్రేమించాలి. చూసారా? అర్థమైందా? సో, మీరు దేవుడి కోసము గాఢంగా పరితపించినప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. మన బయట బాహ్య ప్రపంచంలో ఉన్న ప్రతి చెత్త కోసం మనం పరితపిస్తుంటే ఇంక ఆయన ఎందుకొస్తాడు? అది ప్రశ్న. హృదయ శోధకుడు అయిన భగవంతుడికి కేవలము నిజమైన ప్రేమే కావాలి. అర్థమైందండి? సో, ధ్యానములో, దైవ సంసర్గములో మీరు అతి గొప్ప ప్రేమను అనుభవించగలరు. అటువంటి ప్రేమను మనకెక్కడ పొందుతాము? బాహ్య ప్రపంచములో ఎవరు మనకివ్వలేరు. అతి గొప్ప ప్రేమను దేవుని యొక్క సంసర్గంలోనే మనము అనుభవించగలము. లవ్ అనేది కూడా ఒక ఎనర్జీ. అన్‌కండిషనల్ లవ్. ఆత్మకు, పరమాత్మకు మధ్య ఉన్న ప్రేమే పరిపూర్ణమైన ప్రేమ. ఎందుకు నేను చెప్పాను కదా! మనకు పరిపూర్ణమైన ప్రేమ ఎప్పుడవుతుంది మనకి? ఆల్ 7 బాడీస్ కూడా ఎలైన్ అవ్వగలిగే శక్తి ఆ పర్టిక్యులర్ ఎనర్జీకి ఉన్నప్పుడే పరిపూర్ణత సాధిస్తాము. ఇక్కడ దేవుని యొక్క ప్రేమకే, దేవుని యొక్క ప్రేమకు, దేవుని నుంచి వచ్చే ప్రేమకే ఆ పరిపూర్ణత అనే లక్షణము ఉన్నది. మనిషి నుంచి వచ్చే ప్రేమ అనేది కంప్లీట్‌గా ప్యూర్ కాదు. ఎందుకంటే వారి వారి దోషాలు కూడా వాటిలో ఉంటాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు. ఇప్పుడు నేను లలితాదేవి గారి దాంట్లో చదివాను కదా! 17 దోషాలు. అనేక రకాలైన దోషాలతో మానవులుంటారు. అది కూడా ఆ ప్రేమలో కలిసిపోతుంది గాబట్టి, ఎంతో కొంత ఆ ప్రేమ మనకి కొంతవరకు కట్టుబడి ఉండేటట్లుగా చేసినా, మిగతావన్నీ దోషాలు ఆ ప్రేమను విచ్ఛిన్నము చేస్తాయి. అందుకే భార్యాభర్తల మధ్య చూసుకోండి, ప్రేయసీ ప్రియుల మధ్య చూసుకోండి. మొదట్లో ఉండేంత ప్రేమ తర్వాత వాటిని విచ్ఛిన్నం చేసేస్తూ ఉంటుంది. కారణం అది. కానీ దేవునిలో అటువంటి దోషాలు లేవు కదా! ఆ దోషాలేమీ లేనివాడే కదా దేవుడు. అందుచేత అతని ప్రేమ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అటువంటి ఎనర్జీని మనము ఆయన నుండి మనం పొందాలి. పొందినప్పుడు మనకి ఎక్కడెక్కడ వూండ్స్ ఉన్నాయో, మనం ఏ జన్మల నుంచి ఏ కర్మలు చేసుకుంటూ వస్తున్నామో, ఆ వూండ్స్ అన్నీ కూడా హీల్ అవుతాయి. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ మనకి బాధని, అలాగే మనకు చింతల్ని, అనేక రకాల దోషాలను మనకెందుకు ఇస్తున్నారు? వాళ్ళది హీల్డ్ ఆత్మలు కావు. వాళ్ళ అన్‌హీల్డ్. దేవుడి దగ్గర నుంచి మనకి ఈ హీలింగ్ పవర్స్ అనేవి మనం తీసుకొని మనల్ని మనము ఉద్ధరించుకోవాలి. దైవ ప్రేమను అణుమాత్రమైన
మీరు అనుభవించగలిగితే మీకు ఆనందం ఎంత గొప్పదవుతుందంటే, ఎంతగా వశపరుచుకుంటుందంటే మీరు దానిక వదలలేరు. అది దేవుని యొక్క ఆఖరి అయిపోయిందండి. దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే మనం ఆ ప్రేమను వదిలించుకోలేమట. వశపరుచుకుంటుందట మనల్ని. మనము దానికి వశమైపోతామంట. దేవుని యొక్క ప్రేమ ఆ విధంగా ఉంటుందట. మనం దాన్నిక మనం వదలలేము అని చెప్పేసి అంటున్నారు. మనము దేవుడితో అనుసంధానమైతే మన గ్రహణ సామర్థ్యము అంతులేనిది. చూసారా? మన గ్రహణ సామర్థ్యము, గ్రహణము అంటే గ్రహించడం అంటే ఏంటి? మనకు చాలా 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 షీఈ్ వెరీ షార్ప్ అండి, చాలా తొందరగా పట్టేస్తుంది మా అమ్మాయి అంటారు. ఆ గ్రహణ సామర్థ్యం పెరుగుతుంది. దైవ సాన్నిధ్య సాగర ప్రవాహం అంతటిలోనూ వ్యాపిస్తుంది. సో ఆ సాగర ప్రవాహంలో కూడా దైవ సాన్నిధ్యము అంతులే, అంటే సాగర ప్రవాహం చూడండి ఎంత అంతులేనిదిగా ఉంటుంది. ఆ దైవ సాన్నిధ్యంలో ఆ గ్రహణ సామర్థ్యము అనేది మనకు అంతగా వ్యాపిస్తుంది. షిరిడి సాయిబాబు గారు చూడండి, వాళ్ళని వీళ్ళని కలిసి నువ్వు నేను 72 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము అవన్నీ. ఆయనకుందే మెమరీ, ఈ వ్యక్తికి లేదు. ఎందుకు? ఎప్పుడు కూడా ఆయన ఆ బాబా గారికి గ్రహణ సామర్థ్యం అంత పెరిగింది. మరి అతనితో కలిసున్న మరో వ్యక్తికి పెరగలేదు. ఈయన వచ్చి గుర్తు చేసినా కూడా వాడికి గుర్తురాదు. చూసారా తేడా? సో పరమాత్మను ఎరిగినప్పుడు, మనను పరమాత్మ స్వరూపులుగా మనం తెలుసుకున్నప్పుడు ఏ నేల, సముద్రం, భూమి, ఆకాశం అనేవి ఉండవు. అంతా ఏకంగా కనిపిస్తాయి. ఇది ఇది కూడా అప్పుడప్పుడు మనకు జరుగుతుంది చూడండి. నాకు కూడా జరిగింది. ఎట్లాగంటే ఒక 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 స్థాయికి మనము మన ఆత్మ పెరిగినప్పుడు అది ఎప్పుడు అక్కడే ఉండాలి యాక్చువల్గా. అదే మన సాధన చేసుకోవాలి. పైకి కిందకి అవుతుంటే, ఎందుకంటే భూమి మీద ఇంకా ఈ శరీరంతో బ్రతుకున్నాం కదా, దట్స్ ఓకే, దట్ ఈస్ ఓకే. మరి భూమి మీద చేయాల్సిన కూడా వచ్చేసాం కాబట్టి ఏదో ఒకటి దీని మీద ఇక్కడ కూడా ఏదో చేయాల్సినవి చేస్తూ పోవాలి కదా. సో అది ఎట్లా ఉంటుందంటే ఈ ఈ కాలం అనే దానికి రాత్రి పగలనేది ఉండదు. అది ఎప్పుడు కూడా చాలా శాశ్వతంగా ఉంటుంది. అలాగే నేల, సముద్రము, భూమి, ఆకాశం ఇవన్నీ కూడా వీటన్నిటికీ నేను చాలా దగ్గరగా ఉన్నాను ఫీలింగ్ వస్తుంది. ఆకాశం అని చాలా దూరం అనే ఫీలింగ్ రాదు అప్పుడు. సో అది దానికి అర్థం ఏంటంటే నువ్వు ఆ సమయంలో పరమాత్మ స్వరూపంగా ఉన్నావు. పరమాత్మకు అన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా. సో అటువంటి అనుభూతిని మనం కూడా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అలా కలిగినప్పుడు మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే నీకు పరమాత్మతో నువ్వు కలిసి ఉన్నావు, ఆయన సాన్నిధ్యంలో నువ్వు ఉన్నావు అని అర్థం. దాంట్లో ఉండడానికి కొంతసేపు మనం ట్రై చేయాలి. ఆఫ్టర్ సమ్ టైం ఎలాగో మనం గ్రౌండింగ్ అవుతుంది, తప్పదు. సో పరమాత్మలోనే ప్రతిదీ లీనమయ్యే స్థితిని ఎవరూ కూడా మనకి వర్ణించలేమన్నమాట. ఆనందం, జ్ఞానం, ప్రేమలతో నిత్యము నిండిన ఒక గొప్ప దివ్య ఆనందము అనుభవంలోకి వస్తుంది. సో దేవుడి ప్రేమ, పరమాత్ముడి ప్రేమ అన్నిటినీ తనలో ఇముడ్చుకోగలిగిన ప్రేమ. అంటే ఏంటంటే దేవుణ్ణైనా సరే తనలో ఇముడ్చుకోగలిగిన శక్తి ఆ ప్రేమకు ఉంటుంది. చూసారా? ఆఫ్టర్ ఆల్ మనిషే మాత్రం అండి మనిషిని తనలో ఇముడ్చుకోలేదా? ఆ ప్రేమ అనే ఎనర్జీకి ఎటువంటి లక్షణం ఉంటుందంటే దేవుని కూడా తనలో ఇముడ్చుకుంటుందంట. సో నువ్వు కూడా అందులో దేవుని యొక్క ప్రేమలో నువ్వు ఇమిడిపోతే అందుకే నువ్వు బయటికి రాలేము. ఒకసారి మీరు దాన్ని అనుభవించాక అది మీకు నిత్యమైన తలాల్లోకి దారి చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ బాధ వీటన్నిటితో మానవులు ఈ దోషపూరితమైన ప్రేమల్లోకి తీసుకెళ్ళదు. ఇంకా ఇవన్నీ దోషపూరితమైన ప్రేమలు మనుషుల నుంచి వచ్చేవి. ఎందుకు? వాళ్ళ 17 దోషాలతో, 6 కాదండి 17 దోషాలతోటి ఎప్పుడూ కూడా వాళ్ళని వాళ్ళు బాధించుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ఎంత ప్యూర్గా ఉంటుంది? ఉండదు. ప్యూర్గా ఉన్నంత మేరకు నువ్వు ప్యూర్ అయితే అది మనసు తీసుకుంటుంది, నీ మనసు మిగతావి వాటిని విచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు బాగున్నారండి, తర్వాత వాళ్ళు ఇలాగ అయ్యారు. ఏమో మరొకప్పుడు బాగున్నవాడు ఇప్పుడు ఎందుకు ఎట్లా అయిపోయినరు? ఎందుకు అయిపోయారు? ఒకప్పుడు బాగున్నారు అంటే ఏంటి? ఆ సమయంలో కేవలం ఆ ప్యూర్ ప్రేమ అనే దాన్ని ఒకరికొకరు ట్రాన్సాక్ట్ చేసుకుంటున్నారు, ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇక కొద్ది రోజులు పోయిన తర్వాత వాళ్ళ దోషాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అందువల్ల వాళ్ళిద్దరు బద్ధ శత్రువులు అయిపోయారు. ఏమండి? సో ఇక్కడ వెరీ క్లియర్గా రాశారు అక్కడ. సో అటువంటి సమయంలో ఏం చేయాలి? ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండడం కాకుండా ఇద్దరు కూడా తపస్సులు చేసుకోవడానికి వెళ్ళిపోవాలి.
చూసారా? ఎప్పుడైనా మహావిష్ణుతో కోపం వస్తే లక్ష్మీదేవి ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉంటుంది. బికాజ్ షీ నోస్ దేర్ ఈస్ అ నెగటివిటీ ఈస్ కమింగ్ టువర్డ్స్ మీ. విష్ణే కావచ్చు వాళ్ళిద్దరి మధ్య, అది వాళ్ళిద్దరు ఇది వేరు. బట్ స్టిల్ షీ డజంట్ వాంట్ టు అడ్మిట్ దట్, షీ డజంట్ వాంట్ టు, ఆమె రిసీవ్ చేసుకోదు. ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటుంటే ఇలా వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా వాళ్ళ మధ్య కూడా జరుగుతూ ఉన్నాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు మనుషుల మధ్య జరగవా? సో నేను సత్య ప్రమాణికంగా చెబుతున్నాను, పరమహంస గారు అంటున్నారు. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం మానవుడి వల్ల కాక దేవుడి ద్వారే లభిస్తాయి. అంతే, మానవుడి నుండి ఏమొస్తాయండి? ఏమీ రాదు. సో కాబట్టి మానవుడు భగవంతుడిని తెలుసుకోవడానికి మాత్రమే భూమి మీదకి వచ్చాడు. చూసారా? ఇది కొటేషన్ రాసేసుకోండి అందరూ. మానవుడు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మాత్రమే భూమి మీదకి వచ్చాడు. అతడు ఇక్కడ ఉండడానికి మరే ఇతర కారణము లేదు. అదైతే కరెక్ట్. ఏంటి, పిల్లల్ని కనడానికి, బాధలు పడ్డానికి, లేకపోతే వాడో మాటని, వీడొక మాటని, ఆమొక మాట చెప్పి, ఈమొక మాట చెప్పి ఇవి పడ్డానికి వచ్చామండి మనము? లేదు. ఇదంతా ఒక చిన్న భాగం అంతే. సో దేవుడిని గురించి తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఇదే ఈశ్వరుడి నిజమైన సందేశం. ఆయన్ని ప్రేమించే, అన్వేషించే వాళ్ళందరికీ ఆయన గొప్ప జీవితాన్ని ఇస్తారు. ఏంటి అందులో బాధ, ముసలితనం, యుద్ధం, చావు ఇవేమీ ఉండవు. అవన్నీ కూడా శరీరం వరకే. ఎందుకు? నీ ట్రాన్సాక్షన్స్ అనేవి బాహ్య ప్రపంచంతో కాబట్టి ఆ బాహ్య ప్రపంచంలో ఉన్న బాధ, ఆ యుద్ధాలు అవన్నీ కూడా నిన్ను చుట్టుముడుతూ ఉంటాయి. కానీ ఈయనతో కలుసున్న ఉన్నావు అంటే అవేమీ కూడా నిన్ను బాధించవు. కేవలము శాశ్వతమైన భద్రత మాత్రమే ఉంటుంది. ఆ జీవితంలో ఏదీ నాశనము కాదు. ఎన్నడూ మందగించని, మాటల కందని ఆనందం ఉంటుంది. ఎల్లప్పుడూ కొత్తగా ఉండే ఆనందం మాత్రమే మన జీవితంలో ఉంటాయి. ఎప్పుడూ కూడా ఆనందం కొత్తగా ఉంటుందట దేవునితో కలిసి ఉన్నప్పుడు. అందుకనే భగవంతుణ్ణి అన్వేషించడము అనేది విలువైనది. ఆయన మనఃపూర్వకంగా అన్వేషించే వాళ్ళు ఆయన్ని తప్పకుండా పొందుతారు. భగవంతుణ్ణి ప్రేమించి ఆయన సామ్రాజ్యంలోకి ప్రవేశిద్దామని ఆత్రపడేవాళ్ళు, నిజంగా తమ హృదయాలలో ఆయన్ని తెలుసుకుని కోరేవాళ్ళు ఆయన కనుక్కుంటారు. పగలు రాత్రి ఆయన కోసం నిత్యము పెరుగుతుండే కోరిక మీకుండాలి. పగలు రాత్రి ఆయన కోసం నిత్యము పెరుగుతుండే కోరిక మీకుండాలి. అనంతకాలమంతా ఆయన మీకు ఇచ్చిన హామీని నెరవేర్చడం ద్వారా ఆయన మీ ప్రేమను అంగీకరిస్తాడు. మన సోల్ ప్లాన్ మనము తెలుసుకుంటూ ఆ సోల్ ప్లాన్ని మనము చేసుకుంటూ పోవాలి. అందులోనే దేవుడు ఉంటాడు. మీరు అంతులేని ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారు. అంతా వెలుగే, అంతా ఆనందమే, అంతా శాంతి, అంతా ప్రేమే, అంతా ఆయనే. చూసారా? ఇప్పుడు ఇక్కడ దివ్య సంకల్పాలు చెప్పారు. చూసుకోండి, కావాలంటే రాసుకోండి ఎవరైనా సరే. సుస్థిరమైన నా శాంతి వేదిక పైన గాఢమైన ధ్యానము నుండి పొంగిపొర్లే ఆనందాన్ని, నీ సాన్నిధ్యాన్ని గ్రహించడము నాకు నేర్పించు. ఎప్పుడు కూడా దేవుడు యందు ఈ కోరికతోనే ఉండాలి. సుస్థిరమైన అంటే స్థిరమైన నా శాంతి వేదిక పైన గాఢమైన ధ్యానము నుండి పొంగి పొర్లే ఆనందంలో నీ సాన్నిధ్యాన్ని గ్రహించడం నాకు నేర్పించు. చూసారా? మన ధ్యానం చేస్తుండేటప్పుడు చూసారా, పాలు గనక పొంగితే ఆ పాలు ఎలా పొంగుతుంటుంది, అలాగ మనకు ఆనందం పొంగాలి. అలా ఆనందం పొంగినప్పుడు ఆయన అటువంటి సాన్నిధ్యాన్ని నాకు ప్రసాదించు. ప్రతి భావనా రూప కార్యరూప మందిరములో నిన్ను తెలుసుకునేలా నన్ను ఆశీర్వదించు. చూసారా? ఇందాక నేను చెప్పినట్టుగా మనకు అనేక ఎనర్జీస్ ఉంటాయి. భావనా రూపం ఒక ఎనర్జీ, కార్యరూపం ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీల అన్ని యొక్క మందిరములో నిన్ను తెలుసుకునేలా నన్ను ఆశీర్వదించు. నిన్ను లోపల కనుగొని బయట కూడా జనులందరిలో అన్ని పరిస్థితుల్లోనూ నిన్నే నేను తెలుసుకునేటువంటి విషయాన్ని నన్ను ఆశీర్వదించు. ఇంతే. ఇప్పుడు బయట ప్రపంచంలో కూడా ఈ దోషపూరితమైన మనుషులు, దోషపూరితమైన విషయాలలో కూడా నిన్నే నేను దర్శించాలి. నిన్నే నేను దర్శించానుకో ఆటోమేటిక్గా దోషం తొలగిపోతుంది. వాడిలో చిన్నపాటి ఒక 0.5% ప్యూరిటీ ఉంటే ఆ ప్యూరిటీతోనే మనం కనెక్ట్ అవుతాం. వాడు మిగతా 99.5% దోషాలతో ఉన్నాడనుకోండి, ఒక 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 ఆత్మ 0.5% ప్యూరిటీ ఉంది. సో మన దాంతోనే కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే నీలో దేవుడు ఉన్నాడో దేవుడు నీకు దాంతోనే కనెక్ట్ చేస్తాడు. ఆ దేవుడు ఎప్పుడైతే పక్కకు తప్పిపోయాడో ఎదుటివాడిలో ఉన్న 17 రకాల దోషాలతోని నువ్వు కనెక్ట్ అవుతావు. సో అదే నువ్వు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు నీ జీవితం మరి ఎలా ఉంటుంది?
ఇదన్నమాట మనము అర్థం చేసుకోవాల్సినది. ఓకే మాస్టర్స్, ఇక్కడితోటి మనము ఆ, చాలా చక్కగా దేవునితో ఎలాగ సంబంధం ఏర్పరచుకోవడం అనేది తెలుసుకున్నాం. పరమహంస యోగానంద గారు చెప్పినది. దీంతో ఈ బుక్ కూడా అయిపోయింది. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో క్వశ్చన్స్ అంటే అందరికి బాగా అర్థమైపోయింది. థ్యాంక్ యూ గౌతమి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, ఆల్ రైట్ మాస్టర్స్, ఏదైనా క్వశ్చన్స్ లేకపోతే ఇక మనం మ్యామ్, నాకు ఒక క్వశ్చన్. అంటే డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ వే, అంటే క్వశ్చన్ లాగా. ఇప్పుడు ఇప్పుడు మనము పాజిటివ్ యూట్ నుంచనే ఒకరి దగ్గర వెళ్తాము, బట్ దే డోంట్ హ్యావ్ దట్ పాజిటివ్ ఇంటెన్షన్ టువర్డ్స్ అస్. అంటే వాళ్ళు ఏమైనా చెప్పి మనల్ని నొప్పి పెట్టాలా, లేకంటే ఏడిపియాలా అనేది ఉంటుంది. మీన్స్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ దే విల్ ట్రై టు పోక్ యూ అండ్ అంటే నిన్ను డిస్టర్బ్ చేయాలా అంటని చూస్తుంటారు. అప్పుడు మనము ఏ అంటే వాళ్ళు ఎలా దైవత్వం ఉండేది చూసేదానికి వాళ్ళలో అంటే దైవత్వం కాదండి, మనలో దైవత్వం నింపుకున్నప్పుడు, మనలో దైవత్వం నింపుకున్నప్పుడు మనకు ఒక స్పష్టత వస్తుంది. ఇప్పుడు అవతల వ్యక్తి ఎవరైనా సరే తమ దగ్గర ఏముందో అది ఇస్తారండి. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉందంటే మీరు వచ్చి డబ్బులు ఇస్తాం, అంటే అంటే వాట్ ఐమ్ సేయింగ్, ఏముంటే అదే ఇస్తారు. మీ దగ్గర సుఖం ఉంటే ఆ సుఖాన్ని ఇస్తారు. రండి రండి మా ఇంటికి రండి అని చెప్పేసి యూ గివ్ ఆల్ కంఫర్ట్స్ టు దెమ్. డిపెండ్స్ ఆన్ వాట్ యు హ్యావ్. లేదు అంటే మీ దగ్గర ఏముంటే అది, సుఖం ఉంటే సుఖము, దుఃఖం ఉంటే దుఃఖము, దుఃఖము ఉంటే అదే దుఃఖాన్ని పంచడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకిక్కడ ఏంటంటే, మనము దైవంతో కలిసి ఉన్నప్పుడు, దైవంతో మనం ఎలా అయినా ఉండేటప్పుడు అవతల వ్యక్తి మనకి ఏమి ఇస్తున్నాడు అనేటువంటి స్పష్టత మనకు వస్తుంది. ఆ దైవము కనుక పక్కకు తప్పుకుంటే స్పష్టత కూడా పక్కకు తప్పుకుంటుంది. ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుందంటే అవతల వ్యక్తి యొక్క దోషాలతోటి మనం కనెక్ట్ అయిపోతాం. ఇవన్నీ ఎనర్జీసే కదా. మీరు ఒక ఎనర్జీ, నేను ఒక ఎనర్జీ. మీరు ఎనర్జీయే, వాడు ఎనర్జీయే, నేను ఎనర్జీ, ఈవిడ ఎనర్జీ, ఆవిడ ఎనర్జీ, ఆవిడ ఈవిడ ఈవిడ ఆవిడ మా ఆవిడ అందరూ ఎనర్జీసే. అటువంటిప్పుడు ఇట్ ఈస్ సో ఈజీ టు గెట్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ త్రూ ఎనర్జీస్. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనము దైవంతో కలిసి లేనప్పుడు వారి యొక్క దోషాలతో మనం కనెక్ట్ అయిపోతాం. సో వాళ్ళ నెగటివిటీ మనలోకి ప్రవేశిస్తుంది, మనలోకి ఆరాస్ బైండ్ అయిపోయి వాళ్ళ యొక్క నెగటివిటీ కూడా మనలో ప్రవేశిస్తుంది. సో మనలో ఎప్పుడు ప్రవేశం అనేది ఎప్పుడు జరుగుతుంది, అదేనా కూడా అది ప్రవేశించింది అంటే నీ యొక్క పాజిటివిటీ డ్రైన్ అయిపోతుంది. అప్పుడు ఈ వెళ్ళి లాక్ అండ్ కీ మెకానిజం లాగా అక్కడ సెటిల్ అయిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క స్పందనకి నీ ప్రతిస్పందన జరుగుతూ ఉంటుందన్నమాట. నువ్వు అరుస్తే వాళ్ళు గట్టిగా అరుస్తారు, వాళ్ళు 2 అరుస్తారు, నువ్వు 4 అరుస్తావు, అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అదే మనతో దేవుడితో మనం కలిసే మన బైండింగ్ దేవుడితో ఉండుంటే వాడు ఏమిస్తున్నాడో మనకు తెలిసిపోతుంది. ఓహో వీడు దోషపూరితమై ఉన్నాడు, వాడు అదే దోషాన్ని ఇస్తున్నాడు అని మనకి తెలిసిపోతుంది కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా వెళ్ళం కదా. ఇప్పుడు అక్కడ మంట ఉంది, అక్కడ మంట మీద చేయి పెడితే కాలుతుందని తెలిస్తే మనం చేయి పెడతామా? పెట్టం. సో మనము బట్ అది మన ఫస్ట్ సర్కిల్ అయిపోతే, అంటే ఫస్ట్ సర్కిల్లోనే అలా అయిపోతే వాళ్ళని ఎలా దూరం పెడతారు మ్యామ్? అంటే మరి దూరం పెట్టేదానికి అయ్యేలే కదా. దూరం పెట్టకపోయినా అట్లీస్ట్ ఆ వ్యక్తి గురించి తెలుస్తుంది. గుడ్డిగా తెలుస్తుంది, బట్ మనం ఏమి చేసేదానికి కుదరదు కదా. అంటే మనం ఏమి చేయలేము. లైక్ దే హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ థింగ్స్. మనం ఏం చేయగలము? ఎవరు ఏం చేయలేరు. ఎంతసేపు ఒకటి ఏమవుతుందంటే ఆ వ్యక్తితో కలిసి జీవిస్తుండేటప్పుడు, అటువంటి వ్యక్తితోనే కలిసి జీవిస్తుండేటప్పుడు మనలో దేవుడు ఉంటే ఆ ఎనర్జీస్ అనేవి ఆ వ్యక్తి వైపు కూడా వెళ్ళి కొంతవరకు ఆ వ్యక్తికి కూడా ఆ దోషాలు తొలగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏదైనా కూడా
మనలో మార్పు తెచ్చుకోవడం అనేది ముఖ్యము. మనకే ముఖ్యము, మన వల్ల ఎదుటి వాళ్ళకి కూడా ముఖ్యము. అయినా సరే మన నుంచి వాళ్ళు పారిపోయారు అంటే ఇక మనం ఏమీ చేయలేం. మన ఇవ్వడానికి దేవుడు ఇవ్వడానికి వాడు రెడీగా ఉన్నా కూడా ఇప్పుడు మనమైనా అంతే కదా. తెర వెనకాతలున్న దేవుడినితో మనం స్నేహం చెయ్యాలి అంటే మనం కూడా ఆయన్ని ముందుకు తీసుకురాగలగాలి. మనం కూడా ఏంటంటే దానికి సరిపడే విధంగా మనల్ని మనం మార్చుకోవాలి. లేదా ఆయన ఎప్పుడు వెనకాతలే ఉంటాడు. ఇప్పుడు చెప్పిందంతా అదే కదా. సో మన దేవునితో సంబంధం ఏర్పరచుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది ఒక సాధన. ఒకానొక దశలో కొన్ని అలా జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని మనం సాధన చేసుకుంటూ పోవాలి. అప్పుడే దేవుడు కంప్లీట్గా మన వైపు రావడానికి జరుగుతుంది. అలా వచ్చినప్పుడు ఎదుటి వాడి యొక్క దోషాలు మనల్ని ఏమీ చేయలేవు. లేకపోతే ఆ దోషాలకు మనం కూడా గురైపోతూ ఉంటాము. అది సంగతి. ఆటోమేటిక్ ఏంటంటే మనకు చక్ర బలాలు మన చక్రాల యొక్క బలం కూడా తగ్గిపోతుంది. కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మూలాధార చక్రాలు ఆ స్థితిని వాళ్ళు కోల్పోతారు. ఒకటి కాదు, అంటే మన కళ్ళ ముందు మన కళ్ళకి ఇవేమి కనబడవు కాబట్టి అంత బాగుంది అనిపిస్తుంది. మనకి కళ్ళకి కనబడని ఎన్నో వాస్తవాలు మనకి డ్యామేజ్ చేస్తూ ఉంటాయన్నమాట. మనకి తెలియదు అది. అవి ఏమో అటు నుంచి వచ్చే దోషాలు నేను ఏ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ మనకు చేస్తాయో మనకు తెలియదు. నీ యొక్క చక్రాలను అది అన్బ్యాలెన్స్ చేసేస్తున్నాయా, లేకపోతే నీ యొక్క మైండ్ని అన్బ్యాలెన్స్ చేసేస్తుందా, లేకపోతే నీ జీవితాన్ని అలకల్లోలం చేసేస్తుందా, లేకపోతే నీ సోల్ ప్లాన్నే అది ముక్కలు చేసేస్తుందా? హూ నోస్. ఎందుకు ఇవన్నీ మన కళ్ళతో మనం చూడలేము, అది దేవుడికే తెలుస్తుంది. అందుకని ఆయనతోనే మనము ఇదే దేవుడు అండి, విశ్వం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనర్జీస్. అది అంటే ఓకే, అంటే ఇంకా క్లియర్గా చెప్తాను. అంటే మా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, బట్ ఇంటోళ్ళేనే. అర్థమైందా? అంటే వాళ్ళని వదిలేదానికి అయ్యలేదు. ఐ మీన్ ఎ పొజిషన్ వేర్ ఐ క్యాంట్ అంటే టోటలీ బ్యాన్ దెమ్ అవుట్ అని. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. యా, యూ డు నాట్ నీడ్ టు అబాండన్ దెమ్. బికాస్ కొన్ని బంధాలను వదిలేసి, ఇప్పుడు తల్లి కూతురు ఉన్నారు, కూతుర్ని ఎక్కడ వదిలేస్తారు? సో జస్ట్ యూ స్టే దేర్. బట్ ద థింగ్ ఏంటంటే ఆవిడ యొక్క దోషాలతోటి నువ్వు ఈడ్చుకొని ఆమె వెళ్ళిపోకుండా నిన్ను నువ్వు ఫస్ట్ నువ్వు స్టేబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. స్టేబుల్గా ఉండాలి. మనం స్టేబుల్గా ఉన్నాము అంటే కొద్ది కాలానికి మన స్టెబిలిటీ వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎనర్జీస్ కాబట్టి. అప్పుడు వాళ్ళు కూడా స్టేబుల్ అవుతారు కొంతవరకు, పూర్తిగా కాకపోయినా కొంతవరకు, అట్లీస్ట్ పూర్తిగా కాకపోయినా కొంతవరకు స్టెబిలైజ్ అవుతుంది ఆ రిలేషన్ అనేది. కొన్ని బంధాలను అంటే జరగదు. ఎందుకో ఎలా అవుతుంది? అంటే ఇప్పుడు మనము ఇలా నువ్వు చేసేది తప్పు అని చెప్పొచ్చు కదా మ్యామ్? చెప్పచ్చు. వాళ్ళు వింటే వింటారు, లేకపోతే లేదు. వాళ్ళకి వినడానికి కూడా వాళ్ళలో ఒక ఎనర్జీ ఉండాలి. వాళ్ళకంటూ ఒక సంస్కారం అనేది ఉంటుంది. పాత జన్మల సంస్కారం కావచ్చు, లేదంటే ఈ జన్మలోనే ఎన్నో సంస్కారాలు వాళ్ళు చేయడానికి నిర్ణయాలు చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద ఆత్మ. లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే ఏంటి? మన ఆత్మ అనేది వాళ్ళల్లో, నేను వూండెడ్ ఆత్మ అనుకోండి, అన్హీల్డ్ ఆత్మ అనుకోండి, ఎన్నో జన్మల నుంచి ఎన్నో రకాల కర్మలు, ఎన్నో రకాల రిజల్ట్స్, వాటన్నిటి వల్ల ఆత్మ వాళ్ళ వాళ్ళ సూక్ష్మ శరీరము ఎన్నో ఘాట్లు పడి ఉంటాయి, ఎన్నో గాయాలు పడి ఉంటాయి. దే ఆర్ నాట్ హీల్డ్. అవన్నీ హీల్డ్ కాలేదు. ఆ హీల్డ్ కాని ఆత్మలు ఏమవుతాయి? అవి కూడా హీల్ కాని ఆత్మలకి అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ తల్లి గొప్ప తల్లి, ఇక్కడ గొప్ప తండ్రి చెబుతున్నారు, నేను వినాలి అనేటువంటి జ్ఞానం ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ అన్హీల్డ్ సోల్. అది ఆ అన్హీల్డ్ సోల్ ఎప్పుడు కూడా అన్హీల్డ్ థింగ్స్కి, అన్హీల్డ్ సిచ్యువేషన్స్కి ఆ ఆత్మలు తన ఆత్మ ఏ విధమైన ఎనర్జీస్తో, రకరకాల ఎనర్జీస్తో అది కలిసి ఉందో అటువంటి ఎనర్జీస్ ఉన్న మనుషుల్నే అది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు వద్దు, వెళ్ళకు, నువ్వు ఇంట్లో ఉండు అంటే ఉండదు. అవన్నీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అన్హీల్డ్ ఆత్మ కాబట్టి ఇంకా ఇంకా వెళ్ళి డ్యామేజ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా కొంచెం హీల్ అవ్వచ్చు. వి డోంట్ నో ఆల్ దోస్ థింగ్స్.
మరి అటువంటి ఓకే. ఆత్మను స్టెబిలైజ్ చెయ్యాలి అంటే ముందు నీకు స్టెబిలిటీ ఉండాలి. దేవునితో మనం ఆ! కలిసి ఉన్నప్పుడు మనకి స్టెబిలిటీ వస్తుంది. ఆ స్టెబిలిటీ ద్వారా అట్లీస్ట్ ఆ రిలేషన్ స్టెబిలైజ్ చేసుకోగలము. యూ కెనాట్ ట్రీట్ ఆల్ దేర్ సంస్కారాస్, దట్ ఈస్ నాట్ దేర్ హ్మ్. ఇన్ యువర్ హ్మ్. హ్యాండ్. ఇవరు దేవుడు కూడా చెయ్యడు. ఎవరిని హుహు. వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఏ ఆత్మకు ఆ ఆత్మ ఉద్ధరించుకోవాలే తప్ప మరో ఆత్మ వెళ్ళిపోయి ఇంకొక ఆత్మని ఇంకా సంపూర్ణం చేసేయాలంటే అయ్యే పని కాదు. దేవుడు కూడా హుహు. చెయ్యడు. నీ కర్మను నువ్వే అనుభవించాలి, నేను ఎందుకు అనుభవిస్తాను అంటాడు. నీ కర్మ నుంచి హ్మ్. నువ్వే విజ్డమ్ తీసుకో. కృష్ణుడు అన్నాడు కదా. కృష్ణుడు ఏం చెప్పాడు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. నువ్వు చేసే కర్మల నుండి వచ్చే జ్ఞానము నుండి తీసుకునే విజ్డమ్ ద్వారా నీ కర్మ పోతుంది అన్నాడే తప్ప నేను దేవుణ్ణి కాబట్టి నీ కర్మలన్నీ నాకు ఇచ్చేసాయండి, నేను అనుభవించేసి నేను పటాపంచలు చేస్తానని ఎప్పుడూ అనలేదు. కాబట్టి ఒక ఆత్మ ఇంకొక ఆత్మను ఉద్ధరించలేదు. కానీ నీకు ఆ ఆత్మ నీకు కావాలి అని నువ్వు అనుకున్నప్పుడు యూ కెన్ స్టెబిలైజ్ దట్ రిలేషన్షిప్ బై అటైనింగ్ యువర్ స్టెబిలిటీ. అది మాత్రం అంటే మన వాళ్ళేమన్నాను మనం స్టేబుల్‌గా ఉండాలా. అంటే ఏమన్నా నా అన్నా అంటే తలకి ఇవన్నీ ఏమి అన్నవ్వకుండా పోక చూసుకోవాలి. అలా కాదండి. వాళ్ళు కొడుతున్నారు అంటే పడుతూ ఏడుస్తూ ఉండడం కాదు. వాళ్ళు ఏమన్నా కూడా నేను పడుండాలా అంటే అలాని ఎవరూ చెప్పరండి. అవును నువ్వు పడుండాలి అని. ఆ పరిస్థితి రాకుండా నువ్వు స్టేబుల్‌గా ఆ రిలేషన్‌ని చూసుకోవాలి. నీకు ఆ వ్యక్తి కావాలి అనుకుంటే. నాకు వద్దురా బాబు, నాకు ప్రశాంతత కావాలంటే వదిలేయాలి. ఎవరి కర్మకు వారినే వదిలేయాలి. ఎప్పటికో ఆత్మ యాహ్! ఈ జన్మే కదా! అది. కొన్ని బంధాలు వదలలేరు ఐ నో. ఆ! కొడుకు, యాహ్! మొగుడు దట్ ఈస్ ద ఇట్లాంటి ప్రాబ్లమ్. బంధాలు దట్ ఈస్ ద వదలలేరు. ఎలా ప్రాబ్లమ్. వదులుతాము? కొడుకు, కూతురు, మొగుడు, అల్లుడు ఇవన్నీ చేయలేము. సో, కాబట్టి యాహ్! వాళ్ళు ఆ విధంగా ఉండేటప్పుడు ఏంటంటే మనము స్టెబిలిటీని సాధించుకుంటూ ఉంటే మన స్టెబిలైజేషన్ అనేది కొంతవరకు ఆ రిలేషన్ అలాగా ఎగ్జిస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. పూర్తిగా వాళ్ళ సంస్కారాలను మనం ఏమీ కూడా చేయలేము. అంటే మేము స్ట్రాంగ్‌గా ఉన్నాము. నువ్వేం మాట్లాడినా నాకి అది తలకి పోదు అనే టైప్‌లో ఉండొచ్చా వాళ్ళ దగ్గర? ఎందుకు ఆ మాటలు చెప్పడం? మీరు బీ విత్ యువర్ సెల్ఫ్. నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను, నువ్వేం పీకలేవని అహా! అలా ఎవరిని చెప్పేది చెప్పాలి? కాదు. చెప్పేది కాదు. అంటే నేనంటుండేది అంటే అలాంటి యాటిట్యూడ్ మనం పెట్టుకొని అంటే అలా ఉండొచ్చా అలా అంటంటని ఉండొచ్చు. అంటున్నా. యాహ్! అలా ఉండొచ్చు. అది నీ యొక్క సిట్యుయేషన్స్‌ని బట్టి యూ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు యువర్ సిట్యుయేషన్స్. ఐ కెనాట్ టెల్ యూ దట్ యూ బీ స్టబర్న్ విత్ దెమ్. ఒక్కొక్కసారి బాగా స్టబర్న్‌గా ఉంటే వాళ్ళు ఏదైనా డిఫరెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో, ఐ కెనాట్ టెల్ యూ దట్. మీ సిట్యుయేషన్‌ని అనుభవిస్తున్నది మీరు గాబట్టి యూ నో ఎలా స్టేబుల్‌గా ఉంటే ఆ రిలేషన్ అలా ఎగ్జిస్ట్ అవుతుంది కావాలనుకునేటప్పుడు అనేసి మీకు మీరు అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. సో, డెఫినెట్‌గా ఏంటంటే ఈ ఈ ధ్యానము, జ్ఞానము అనే దానిని మన ఇతర ఫిజికల్ వరల్డ్ థింగ్స్ కూడా మనం హ్మ్. వాడడానికి ఉపయోగపడుతుంది. అది. హ్మ్. హ్మ్. యాహ్! సో, ఎందుకంటే వాళ్ళన్నీ హ్మ్. కూడా అన్‌హీల్డ్ ఆత్మలవి. సో, ఇప్పుడు సడెన్‌గా ఓకే. నువ్వు అక్కడ భక్త కన్నప్ప అయిపోవాలంటే అయిపోరు. భక్త కన్నప్ప అంటే ఎవరు? ఆయన అర్జునుడు. హుహు. అటువంటి పాండవుల్లో ఒకడు. కానీ హ్మ్. పాండవులు అంతా అయిపోయిన తర్వాత ఈ అర్జునుడు ఆహ్, కృష్ణుడు కూడా వెళ్ళిపోయిన తర్వాత బృందావనం నుంచి వీళ్ళందరినీ ఆహ్, తీసుకుని ఇంకా ఏదో అడవులకు వెళ్తాడనమాట వాళ్ళని రక్షించడానికి. సో, అక్కడ ఈ కోయవాళ్ళు వీళ్ళందరూ కూడా పరిచయాలు అవ్వడము వగైరా. సో, అక్కడ కూడా ఆయన కొన్ని సంస్కారాలు అంటే కొన్ని సంస్కరణలు, నాట్ ద సంస్కారం, సంఘ సంస్కరణ అంటారు కదా! అలా. సో, హ్మ్. వాళ్ళకి హ్మ్. ఏదో కొన్ని న్యాయాలు జరిపించడంలో ఆయన ఎక్కువ సమయం వాళ్ళ కోసం గడపడం జరుగుతుంది. ఆయన తిరిగి చనిపోవడానికి ముందు ఎక్కువ భాగము వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల, మళ్ళీ అతను ఆ కోయ జాతిలోనే పుట్టి, అతను మిగిలిపోయిన మరికొంత సంస్కరణని అప్పుడు భక్త కన్నప్పగా చేస్తాడనమాట అతను. సో, వాట్ ఐ యామ్ సేయింగ్ ఈస్ మనకు అట్లా అట్లా మన పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా. అంత హ్మ్. మహా అర్జునుడికి కూడా తప్పలేదు. హుహు. అది అన్నమాట. సో, ఎప్పుడు కూడా యాహ్! మనకు ఇవి అన్‌హీల్డ్ ఆత్మలతోటి మనము ఎప్పుడు కూడా మెజారిటీ అన్‌హీల్డ్ ఆత్మలే ఉంటూ ఉంటాయి.
ఎందుకంటే భూమి ఓకే. మీదకి హీల్ చేసుకోవడానికి వస్తారు. కానీ వాళ్ళకి ఈ జ్ఞానం ఉండదు. మర్చిపోయి హ్మ్. మళ్ళీ అదే విధంగా బ్రతుకుతూ ఉంటారు. హుహు. వాటికి మనం ఏం చేయలేము. వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి ఎప్పుడు. హ్మ్. యాహ్! థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ యాహ్! థ్యాంక్ యూ అండి అనసూయ గారు. మళ్ళీ మనము ఎప్పుడో కలిసినప్పుడు కలుద్దాం. ఓకే. ఆల్ రైట్. బై బై గౌతమి. యాహ్! మంజుల థ్యాంక్ యూ. గారు, రుక్మిణి గారు ఎనీ క్వశ్చన్? సుశీల గారు? మేము అవతలకి సూటిగా మనం వాళ్ళ అవతల తప్పుగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు మనం ఓపెన్ గా సూటిగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మనం ఒక శత్రువులాగా కనిపిస్తాము, ఒక నెగిటివ్ గా అనిపిస్తాము. కనిపిస్తే అప్పుడు ఎందుకంటే వాళ్ళు అన్‌హీల్డ్ కదా! ఫేస్ చేయాలి. అవును. అప్పుడు ఎలా ఫేస్ చేసుకోవాలి? అప్పుడు అలా చెప్పడం కష్టం అండి. మీ సిట్యుయేషన్స్ మీకే అర్థమవుతాయి. సో, అంటే ఎంత వీలైనంత వరకు మౌనంగా ఉండడమే కరెక్ట్ వీలైనంత అంటారా? వరకు మౌనంగా ఉండాలని కాదక్కడ. మౌనంగా ఆ, ఉండి వాళ్ళు చెప్పిందంతా భరించాలని కాదు. మీ పాయింట్ మీరు ఆ, తప్పకుండా చెప్పాలి. ఆ, చెప్పకపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అయినా కూడా చెప్పడం జరుగుతుంది. కానీ మీరు ఎప్పుడైతే స్టేబుల్‌గా ఉన్నారో అటువంటి ఆ, సిట్యుయేషన్ మీ వరకు రాదు. ఆ ఓకే, సిట్యుయేషన్ మీ వరకు వస్తోంది అంటే మీరింకా స్టెబిలిటీని పొందలేదు దేవునితో అని అర్థం. ఓకే, అది. ఓకే. యాహ్! ఓహ్! థ్యాంక్ యూ. ఓకే. నౌ ఐ గాట్ ద పాయింట్ వాట్ యూ ఆర్ సేయింగ్. యాహ్! మీరింకా ఆ ఓకే. ఓకే. 17 దోషాలతో కనెక్ట్ అయిపోతున్నారు. హ్మ్. ఓ, ఓ, హుహుహుహుహు. ఉమ్, అది. ఆ 17 దోషాలతోటి కనెక్ట్ అయిపోతున్నారు. వాళ్ళలో ఏమాత్రం ఎంతో కొంత ఆ ప్యూర్ ప్రేమ అనేది ఒక 0.5% ఉంటే దానితో కనెక్ట్ అవటంలా ఈ 17 దోషాలతో ఎందుకు కనెక్ట్ 15. అయిపోతున్నారు? ఎందుకంటే ఓకే, ఆ దేవునితో మీకు సంబంధం లేకపోవడం వల్ల ఇంకా ఆ స్టెబిలిటీ అనేది రాకపోవడం, మీ ఆత్మకు స్టెబిలిటీ అనేది రాకపోవడం వల్ల వాళ్ళ యొక్క దోషాలతో కనెక్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఓకే. ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అవ్వడం జరిగిందో మీకు మీ ఎనర్జీ షిఫ్ట్ మారుతుంది. ఓ, మీరు షిఫ్ట్ అవుతారు ఎనర్జీతో. ఆటోమేటిక్‌గా ఆ 17 దోషాలతో ఉన్న వ్యక్తి యొక్క క్వాలిటీ ఎనర్జీస్ అన్నీ కూడా లో క్వాలిటీ ఎనర్జీస్ అన్నీ కూడా కిందకెళ్ళిపోతాయి. మీరు పైనుంటారు, వాళ్ళ కిందనుంటాయి. సో, మీరు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవ్వరు. ఓకే. స్టేబిలిటీగా ఉంటూ వాళ్ళకి ఓపెన్‌గా వివరించవచ్చు. వివరించడం మాత్రం కావాలి. ఎలా పడితే అలా కావాలి. నోటికొచ్చినట్టు మాట్లాడితే అలా ఎలా ఎందుకు పడతారు? ఓకే. అంటే if we are so strong or if we are so stable, then we will take only the positivity from them, whatever it is, ఉంటే purity from ఉంటే them అంటానా? ఉంటే గనక వాళ్ళలో గనక ప్యూరిటీ అనేది ఎంత భాగంలో ఉందో ఎవరికి తెలుసు? ఉంటే గనక మొత్తము హ్మ్. దోషాలతో ఉన్నారనుకోండి వాటితో కనెక్ట్ అవ్వకుండా ఉంటారు. దేవునితో మీరు ఓకే. స్టేబుల్‌గా ఉంటే. అది. అంటే ఇప్పుడు మనమే ఇంకా స్టేబుల్ కాలే అని అర్థం. అర్థము. అంతే. ఓకే. ఎందుకంటే అవన్నీ అన్‌హీల్డ్ ఆత్మలు. వాళ్ళు ఇక్కడ భూమి మీదకి వచ్చింది ఏంటంటే వాళ్ళ సంస్కారాలు, వాళ్ళకి ఏమేమి సంస్కారాలు ఉన్నాయో అవన్నీ చేస్తూ వాటి నుండి విజ్డమ్ తీసుకుంటూ ఉండడానికే వాళ్ళు వచ్చారు. కానీ అది తప్ప అన్నీ చేస్తున్నారు. సో, ఓకే. వాళ్ళకే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది ఆత్మ లోపల. వాళ్ళ ఎమోషన్స్ గాని, వాళ్ళ మెంటల్ యాక్టివిటీ గాని, వాళ్ళ వాళ్ళ ఆత్మ యొక్క సోల్ ప్లాన్‌కి, వాళ్ళ బయట బాహ్య ప్రపంచంలో చేస్తున్న కర్మలకి, ఆ రెండిటికి మ్యాచ్ కాక వాళ్ళే విచిత్రంగా లోపల మదన పడుతూ ఉంటారు. బయటికి వాళ్ళకే తెలీదు. వాళ్ళలో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలీదు. కాసేపు కోపం, కాసేపు ఫ్రస్ట్రేషను, కాసేపు ఇది, కాసేపు అది ఏవో రకరకాలుగా ఉంటారు. ఆ మధ్యలోకి వాళ్ళ మనం మనస్సు మనమేదో స్థిరంగా ఓ ఉంటుంది. మన ఇది చేస్తూ ఉంటాం. అవన్నీ వచ్చి మన నెత్తి మీద పడుతూ ఉంటాయి. అది. స్థిరంగా ఉండదు వాళ్ళ మనస్సు. వాళ్ళ మనసు స్థిరంగా ఉండదు. వాళ్ళ ఎమోషన్ స్థిరంగా ఉండదు. వాళ్ళు చేసే స్నేహాలు స్థిరంగా ఉండదు. వాళ్ళ వాళ్ళ జీవితాలకు దొరికిన జీవిత భాగస్వాములకు కూడా అలాంటి వాళ్ళే దొరుకుతారు. అలాగే వాళ్ళ కుటుంబాల్లో ఉండే మెజారిటీ వాళ్ళు ఎవరెవరైతే ఇంటరాక్ట్ అవుతుంటారో వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెలు, వాళ్ళ వదినలు అందరూ కూడా మోర్ ఆర్ లెస్ అలాగే ఉంటూ ఉంటారు. ఆ టైంలోని మనం ఏదో వాళ్ళ ఇళ్లలోకి కోడరికానికి వెళ్ళామనుకోండి, ఇక పరిస్థితి ఎలా ఉంటుంది? అట్లా అందుకనేసి మనం ఎప్పుడు కూడా మన వైపు నుంచి మనం ఎలా ఉన్నది మనం మెయిన్‌గా చూసుకోవాలి. మనం దేవునితో ఉన్నామా లేదా? మనము దేవునితో మన స్టెబిలిటీతో మనం స్టేబుల్‌గా ఉన్నాము. మన 7 బాడీస్ స్టేబుల్‌గా ఉన్నాయి అంటే ఆహ్, 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 ఆ 17 రకాల దోషాలతో మనం కనెక్ట్ అవ్వం. లేకపోతే కనెక్ట్ అయిపోతాం. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళవన్నీ మనలో ప్రవేశిస్తాయి. ఇంక ఆటోమేటిక్‌గా కొట్లాటలు, గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రుక్మిణి గారు మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా? థ్యాంక్ యూ గౌతమి, చాలా బాగుంది. ఆ, థ్యాంక్స్ అండి. సుశీల్ గారు మీకు ఏమైనా క్వశ్చన్స్? ఓకే, మీకేం క్వశ్చన్స్ లేకపోతే మన ఇక్కడ ఈరోజు ఇంకా మనం ముగిద్దాము. మళ్ళీ ఎప్పుడైనా నేను ఎమర్జెన్సీలో వస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇలాగా. మ్యామ్, ఇంకా చిన్న క్వశ్చన్ మేడం. ఆ, ఈ మనము దేవుడిని ఆరాధించేటప్పుడు నిస్వార్థంగానే ఉంటాం కదా. ఆ. అలాగే మన కుటుంబం గురించి అయితే మనం ఆరోగ్యము ఇలా అంతా సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో అయితే అంతవరకు అయితే ఓకే కదా మేడం. మనం ఇంకా అంతకు మించి అంతే అయితే అంతే ఏం of course. కోరుకో. మనము అంటే ఇప్పుడు మన కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటేనే కదండి మనకి కూడా ఆ సంతోషం ఉంటుంది. ఇప్పుడు ఆ, మనం ఒక్కడమే సంతోషంగా ఉన్నాం అనుకోండి, మన కుటుంబంలో అందరూ దుఃఖితులై ఉన్నారనుకోండి, వాళ్ళు మనల్ని సంతోషంగా ఉండనిస్తారా? మీరే చెప్పండి. అవును అవును మేడం. పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళే మనం బాగుంటే పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళే వాళ్ళందరూ దుఃఖంతో ఉండి మనం ఒక్కడమే బాగుంటే వాళ్ళు ఊరుకుంటారా? ఏదో ఒకటి అవును లాగుతారు. అటువంటి అప్పుడు కుటుంబం కూడా అంతే. సో వాళ్ళందరూ అవును. సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. మనం సంతోషంగా ఉండాలనుకునేటప్పుడు వాళ్ళను కూడా సంతోషంగా ఉండేలాగా మనం చేయగలిగితే చేయాలి. లేదా ఇలాగ స్టేబుల్గా మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళ సంస్కారాలు మన వరకు రాకుండా ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కొట్లాట్లు గొడవలు ఉండవు, ఇతలా నడిచిపోతూ ఉంటుంది ఆ రిలేషన్ అనేది. అది గౌతమి, నేను ఎప్పుడు కూడా భగవంతుని సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అంతే. అదే అంతే అంతే కోరుకుంటా. అమ్మా. అంతే. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ. అవునా. అవును, అంతే. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఇంకా అలాంటిది ఏం లేదు. అవును, సర్వే జన అవును. సుఖినో భవంతు. అంతే అంతే కుటుంబంతో పాటు ప్రపంచం అంతా సంతోషంగా ఉండాలని అంతే. అంతే. ఉమ్. దట్ ఈస్ ట్రూ. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎప్పుడైనా మ్యామ్, ఎవ్రీ వెడ్నెస్డే ఉండేదా? అంటే వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ చేస్తారా? ఏమిది క్లాస్? ఇది నాకు లేదు, తెలియలే. ఇది నో. ఇది ఏంటంటే మెడిటేషన్ ఎవ్రీవేర్ అని మరొక గ్రూప్ ఉందన్నమాట. సో అందులో ఓ, కూడా ఉంటుంటాను నేను. అయితే ఓకే. ఈరోజు సౌజన్య గారు అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ తీసుకోవాల్సిన సెషన్ అన్నమాట. సో తనకి ఏదో పని ఓ, ఉందని వెళ్ళిపోతే నన్ను రిక్వెస్ట్ చేశారు, అందువల్ల నేను సెషన్ ఓకే. అది సంగతి. ఓకే. గౌతమి, యా, లావణ్య థ్యాంక్ యూ. 3 మాసాలు ఎంత అవుతుంది ఇండియా వచ్చేసింది. తన క్లాస్ కూడా జ్యోత్స్న